ఎస్, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే ఫైన్. సో నిన్నటి దాకా వి హావ్ లెర్న్డ్ సమ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇవాళ నేర్చుకునే కాన్సెప్ట్స్ కొంచెం టిపికల్ గా ఉంటాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేస్తా. యా, ఓకే, కనిపిస్తుందండి స్క్రీన్? ఇస్ దిస్ ఓకే? యా, ఓకే ఓకే ఫైన్. సో ది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు కొన్ని ఎక్స్టర్నల్ పారామీటర్స్ వస్తూ ఉంటాయి కన్సిడరేషన్ లోకి, కొన్ని ఎక్స్టర్నల్ పారామీటర్స్. సో హూ ఆర్ దోస్ ఎక్స్టర్నల్ పారామీటర్స్? ప్రశాంతంగా ఉంటుంది మార్కెట్ అంతా కూడా, కొంతమంది వచ్చి దాన్ని కొంచెం మారుస్తూ ఉంటారు పొజిషన్. చూద్దాం ఎవరు వాళ్ళు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళిన తర్వాత నాకు టీవీ నచ్చింది. సరే ఓకే, వెళ్ళి నాకు టీవీ నచ్చిందని చెప్పాను. వాడు ఏమన్నాడు, బజాజ్ ఫైనాన్స్ వాడు ఈఎంఐ ఇస్తా అని చెప్పి అన్నాడు. వాడు వెంటనే ఈఎంఐ ఇచ్చేస్తాడా, లేకపోతే వాడు నాలో ఏదైనా అడుగుతాడా? నా దగ్గర ఏమైనా క్రైటీరియా తీసుకుంటాడా నాకు ఈఎంఐ ఇవ్వడానికి? Credit score. వెరీ గుడ్. ఓకే, someone is saying credit 23, please be on mute. ఓకే ఫైన్. సో క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఓకే, సో నా సిబిల్ స్కోర్ కనుక బాగుంది అంటే, నాకు ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ చెప్తుంది కదా యాక్చువల్లీ. సో నా సిబిల్ స్కోర్ కనుక బాగుంది అంటే దెన్ దే విల్ గో ఫర్ ఈఎంఐ. ఓకే, నీ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి నా సిబిల్ స్కోర్ బాగుంటే వాడు లోన్ ఇస్తాడు. ఒకవేళ నా సిబిల్ స్కోర్ బాగాలేదనుకో, ఆల్రెడీ 3 చోట్ల లోన్ తీసుకున్నా, 2 చోట్ల ఎగ్గొట్టా, సరిగ్గా ఈఎంఐస్ కట్టట్లా, వాడు ఏమంటాడు చూసి, వాడికి అనుకున్నానికి తక్కువలో ఉంటే, సారీ సార్ మీది ట్రాక్ రికార్డ్ బాగాలేదు, సో కాబట్టి మీకు ఈఎంఐ ఇవ్వలేము అని చెప్పి అంటాడు. దాట్స్ ఫైన్. ఓకే, అలానే వీళ్ళు ఏమంటారు, ఈ సిబిల్ సీల్ అందరినీ రేటింగ్ ఏజెన్సీస్ అంటారు అనమాట. రేటింగ్ ఏజెన్సీస్. ఓకే, అలానే మన ఇండియన్ ఎకానమీని కూడా కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్స్ ఇస్తా ఉంటాయి. లెట్ us కన్సిడర్. ఎవరంటే వాళ్ళు ఒకళ్ళు వచ్చేపాటికి మూడీస్, ఫిచ్, క్రిజిల్, జెఫరీస్, ఇలాంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, అమెరికన్ ఏజెన్సీస్ కొన్ని. మూడీస్, ఫిచ్, క్రిజిల్, జెఫరీస్ ఇలాంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. వీళ్ళకి 3 యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేపాటికి ఏంటంటే నెగిటివ్ అవుట్లుక్, నెక్స్ట్ వచ్చేపాటికి స్టేబుల్, నెక్స్ట్ వచ్చేపాటికి పాజిటివ్ అవుట్లుక్. ఒకటి వచ్చేపాటికి నెగిటివ్ అవుట్లుక్, ఒకటి వచ్చేపాటికి స్టేబుల్ అవుట్లుక్, ఇంకోటి వచ్చేపాటికి పాజిటివ్ అవుట్లుక్. సో పాజిటివ్, స్టేబుల్, నెగిటివ్ 3 ఉంటాయి అన్నమాట. సపోజ్ మూడి గనక వచ్చి ఏమన్నాడంటే, ఇండియన్ ఎకానమీ చూసాడు, వాడికి అంత నచ్చలేదు. అరే ఏంటి లాక్డౌన్స్, కరోనా అన్ని అయిపోయినాయి, థియేటర్లు ఓపెన్ అవ్వట్లా, ఇదంతా చూసి ఏమన్నా అంటే, వీఆర్ డౌన్ గ్రేడింగ్ ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ స్టేబుల్ టు నెగటివ్ అన్నమాట. ఇస్ దట్ పాజిటివ్ న్యూస్ ఆర్ నెగటివ్ న్యూస్? నెగటివ్. ఓకే ఫైన్. సో నెగిటివ్ వెళ్ళిపోయింది కదా, సరే ప్రస్తుతానికి నెగిటివ్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ మంది పాజిటివ్ అవుట్లుక్ లో ఇంతకుముందు ఉండేది అనుకో, వీఆర్ డౌన్ గ్రేడింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు స్టేబుల్ అన్నాడు. ఇస్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఓకే, ఇంతమంది సరే నెగిటివ్ అవుట్లుక్ లో ఉంది చాలా నెలలు, మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయింది, అంతా ఓకే ప్రశాంతంగా ఉంది, అంతా సెటిల్ అవుతూ, దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వెదర్ మూడీస్, ఫిచ్, క్రిజిల్ ఆర్ జెఫరీస్ వాట్ ఎవర్, వీఆర్ అప్గ్రేడింగ్ ఇండియాస్ అవుట్లుక్ ఫ్రమ్ నెగిటివ్ టు స్టేబుల్. ఇప్పుడు పాజిటివ్, ఫ్రమ్ స్టేబుల్ టు పాజిటివ్, గుడ్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంటే కొన్ని హెడ్లైన్స్ వస్తూ ఉంటాయి. Moody's have downgraded India's economy from stable to negative outlook. వీళ్ళ ఎకానమీ అంత సరిగ్గా లేదు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు సపోజ్ బిల్ గేట్స్ ఉన్నారనుకో, లేకపోతే వారన్ బఫే ఉన్నారనుకో, వీళ్ళందరికీ ఆదాని గ్రీన్ ఎలా ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా ఉంది, టీసీఎస్ ఎలా ఉంది, ఇవన్నీ చూడరు వాళ్ళు. దే డోంట్ సీ ఆల్ దీస్ థింగ్స్. రేటింగ్ ఏజెన్సీస్ అడుగుతారు అనమాట, ఎలా ఉంది ఆ కంట్రీ, ఎలా ఉంది సింగపూర్, ఎలా ఉంది మలేషియా, ఎలా ఉంది ఇండియా, ఎలా ఉంది, ఇలా అడుగుతారు అనమాట. యాక్చువల్లీ ఇండియన్ ఎకానమీ అంత బాగాలేదండి, అంత పర్ఫెక్ట్ గా ఏం లేదు అని చెప్పి అలా రేటింగ్ ఏజెన్సీస్ ని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు కొన్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా. సో అందుకనే ఏంటంటే మనకి వీళ్ళ రేటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. ఓకే ఫైన్, ఇక్కడ దాకా అర్థమైంది కదా? దిస్ ఇస్ ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎంటైర్ కోర్స్. అర్థమైందంటే ఆ క్వశ్చన్ ఏంటంటే, నిఫ్టీ 12,200 నుంచి 7,800 దాకా వచ్చాం. ఓకే ఫైన్. 7,800 నుంచి
15,700 దాకా వెళ్ళాం. వెరీ గుడ్. నా క్వశ్చన్ అంటే చాలా జాగ్రత్తగా మార్కెట్ ఇంతలాగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఎవరు? ఇన్వెస్టర్. ఆబ్వియస్లీ ఇప్పుడు పడిపోవడానికి కూడా ఇన్వెస్టర్స్ పడేస్తారు, పడడానికి కూడా ఇన్వెస్టర్స్ పడే. ఇంకా ఎవరు చాట్ బాక్స్ సంథింగ్ సేయింగ్ సంథింగ్ చూద్దాం. న్యూస్ ప్లీజ్ రిపీట్. నా క్వశ్చన్ అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదు? ఎస్ ఆర్ నో? ఓకే ఫైన్. ఓకే చెప్పండి. కమ్ ఆన్, ఐ యామ్ ఆస్కింగ్ ద ఆన్సర్. ఎందుకని? ఎవరు? someone is saying Reliance Industries. Okay, ఇంకా ఉన్నాయా? ఇండియన్ జీడీపీ పెరిగి. ఓకే కమ్ ఆన్ చెప్తాను. ఎవరో ఒకరు గెస్ వర్క్ చేస్తానండి. ఏమైంది? బడ్జెట్. ఓకే, someone is saying budget. Okay, due to vaccination. Okay, due to vaccine. Okay, fine, very good. So ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, చూద్దాం. ఓకే, ది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఐటీ సెక్టర్. ఓకే, ది సెకండ్ ఆప్షన్ ఈస్ ఫార్మా సెక్టర్. ది థర్డ్ ఆప్షన్ ఈస్ FMCG సెక్టర్. ది ఫోర్త్ ఆప్షన్ ఈస్ రిలయన్స్. ఎవరో రిలయన్స్ ఉన్నారు కదా, రిలయన్స్ వాళ్ళ కోసం. ఆల్ ది అబౌవ్ కాదండి, ఏదో ఒకటి చెప్పు. ఓకే, someone is saying FMCG. ఓకే, ఇంకా ఓకే, someone is saying pharma. నెక్స్ట్ Pharma. IT. No IT also. Okay, very good. IT. ఎవరు రిలయన్స్, రిలయన్స్ ఫ్యాన్స్ ఎవరో చెప్పారు? రిలయన్స్, హూ ఇస్ దట్? yes No? me. ఎందుకని? కెన్ ఐ నో ద రీజన్ వై సో? ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చాయి కదా రిలయన్స్. ఓకే, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా రిలయన్స్ లో పెట్టారు. ఓకే, ఎవరైతే రిలయన్స్ అని చెప్పారో వాళ్ళ కోసం అడుగుతున్నాను. నేను ఇక్కడ ఐటీ సెక్టార్ అన్న. సెక్టార్ రిప్రజెంట్స్ 23. ఒకసారి మీట్ లో ఉండండి, నేను మళ్ళీ తీసుకుంటా ఆన్సర్. ఒకసారి మీట్ లో ఉండండి. సో ఫైన్. ఇక్కడ నేను ఐటీ సెక్టార్ అన్న. సెక్టార్ అంటే చాలా కంపెనీస్ వస్తాయి. ఇక్కడ నేను ఫార్మా సెక్టార్ అన్న. సెక్టార్ అంటే చాలా కంపెనీస్ వస్తాయి. FMCG సెక్టార్ అన్న. సెక్టార్ అంటే చాలా కంపెనీస్ వస్తాయి. కానీ ఇక్కడ నేను రిలయన్స్ అని చెప్పి ఒక సింగిల్ కంపెనీని కోట్ చేస్తున్నా. వై యూ హావ్ చూస్ రిలయన్స్ ఇండస్ట్రీస్? ఇప్పుడు చెప్పండి. మార్చుకుంటారా ఆన్సర్? నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ అది. ఓకే, టాప్ వెరీ గుడ్. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ తో గాని దేంతోనైనా ఎక్కువ. ఓకే, someone is saying మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. సరే, మ్యూట్ లో నేను చెప్తాను. ఓకే, సో మీ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే హైయెస్ట్ వెయిటేజ్ ప్లేయర్ అంటారు నిఫ్టీలో. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, వెరీ గుడ్. సో మీ ప్రకారంగానే నేను తీసుకుంటే ఆన్సర్, నేను మళ్ళీ పాయింట్ దగ్గరికి వస్తా. సో ఫస్ట్ వచ్చేపాటికి ఎవరు ఉండాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండాలి. అంతేనా? మార్కెట్ క్యాప్ ప్రకారంగా, అవునా? మరి సెకండ్ పొజిషన్ ఎవరు ఉండాలి? అదని కాదులేండి, టీసీఎస్. ఓకే, థర్డ్ పొజిషన్ ఎవరు ఉండాలి సరదాగా? ఇన్ఫోసిస్. ఓకే ఫైన్ అండి, నైస్. ఈ పాయింట్ గురించి నేను వెనక్కి వస్తాను మళ్ళీ. ఓకే ఫైన్. సో వాట్ ది సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ పెరిగింది కాబట్టి అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. దానికి నేను జస్టిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుకున్న రోజుల్లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, ఇలాగ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ బాగా చదివితే 5 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ బాగా చదివితే 6 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ బాగా చదివితే 4 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ బాగా చదివితే 7 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ బాగా చదివితే 16 మార్క్స్ వస్తాయి. సో మీరు ఏ చాప్టర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫిఫ్త్ చాప్టర్. ఓకే, మీరు అనుకుంటారు అబ్బో ఇది బాగా చదివినా మహా అయితే 5 మార్కులు, అబ్బో ఇది మొత్తం చదివితే 6. ఇది సపోజ్ బాగా చదివి అటు ఇటుగా రాసిన కూడా కనీసం 12, 11 మార్కులు వస్తాయిగా. ఎస్ ఆర్ నో? ఫస్ట్ సినారియో 10 మార్కులు. గుడ్, అవును కదా? అలానే స్టాక్ మార్కెట్ లో కూడా we do have certain weightages and I'll show that weightage. Okay, I'm going down and down. Yeah, okay, ఇక్కడ మీరు చూస్తే ఇది మీకు క్లారిటీ కనిపిస్తుందా క్లారిటీగా? Yeah. Okay, so Nifty 50కి వచ్చేపాటికి ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ ఎవరికి ఉంది? ఇక్కడ ఎవరికి ఉంది? రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వచ్చే పార్టీకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ ఎవరికి ఉంది? ఇక్కడ హెచ్డిఎఫ్సికి. ఓకే, 23. ఒకసారి మ్యూట్ ఉండండి, ఐఎమ్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ నాయిస్, అటోవించ్ నాయిస్ వస్తుంది. ఓకే, సో సెకండ్ వచ్చే పార్టీకి ఎవరికి ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. థర్డ్ వచ్చే పార్టీకి ఎవరికి ఉందంటే హెచ్డిఎఫ్సికి ఉంది. నేను చెప్పా కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ డిఫరెంట్, హెచ్డిఎఫ్సి ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఆ మేనేజ్మెంట్ రెండు కలిపి దాదాపు 17% వెయిటేజ్ తీసుకుంటాయి. ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి. దాని తర్వాత ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా,
కోటక్, హెచ్యుఎల్, ఐటీసీ, భారత్ థియేటర్. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే వెయిటేజెస్ తెలుస్తుంది. నిఫ్టీ 50లో ఉండే కంపెనీ వెయిటేజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చి పెరిగితే మన నిఫ్టీ 50 బాగా పెరుగుద్దా, అయితే భారత్ థియేటర్ కి చాలా గుడ్ న్యూస్ వచ్చి పెరుగుతా ఉంటే నిఫ్టీ 50 పెరుగుద్దా? ఎవరికి గుడ్ న్యూస్? వెరీ గుడ్. ఓకే, సో రిలయన్స్ కి దాదాపు 12.45% వెయిటేజ్ ఉంది కాబట్టి, వాడికి ఎక్కువగా వెయిటేజ్ ఉంది కాబట్టి దాని గుడ్ న్యూస్ వస్తే చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అవునా? అంతేనా? ఎస్ ఆర్ నో? ఫైన్. సో మీరు కనుక చూస్తే ఇక్కడ ఇఫ్ యు సీ దిస్ థింగ్, యా ఐఎమ్ గోయింగ్ టు స్క్రీనర్ ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. స్క్రీనర్ చూస్తే దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక చూస్తే, ఓకే, ఇఫ్ యూ గో డౌన్, యా ఫైన్, ఓకే, లాస్ట్ 3 years చార్ట్ చూస్తా. దాంట్లో ఏమైందంటే మన హై వెయిటేజ్ ప్లేయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చ్కి వచ్చే పార్ట్కి ఎంత ఉందండి? ఇక్కడ ఎంత ఉంది మార్చిలో? 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్. లాస్ట్ ఇయర్ మీ అందరూ చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, జియోలో వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, వీళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అని చెప్పేసి రిలయన్స్ షేర్స్ విపరీతంగా పెరిగిపోయి అంబానీ 4th పొజిషన్కి వెళ్ళిపోయారు. అవునా? ఆ టైంలో చూసినట్టయితే మార్కెట్ బాగా పెరిగిపోయి, రిలయన్స్ బాగా పెరిగి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? 2319 దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ నేను 1 year చార్ట్ తీస్తా. ఓకే, మీరు చూస్తే ఈ పాయింట్ లో 2300 సంథింగ్ దాకా వెళ్ళిపోయింది అనమాట ఆ టైంలో. దాని తర్వాత ఏమైంది? రిలయన్స్ మళ్ళీ ఏమైంది? పడిపోయింది. సో అంటే మన హై మార్కెట్ ప్లేయర్, అంటే మన హై వెయిటేజ్ ప్లేయర్ దాదాపుగా డబుల్ అయిపోయాడు అనమాట. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, 1 second, సారీ, దీనికి యా. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నిఫ్టీ 7,800 నుంచి 12,500 దాకా, ఈ పాయింట్ దాకా. దాని తర్వాత ఎవరు వెళ్ళారో చెప్తా. వెళ్ళడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సింగిల్ హ్యాండెడ్ గా తీసుకెళ్ళిపోయాడు మార్కెట్, సింగిల్ హ్యాండెడ్ గా. ఓకే, మీకు బాహుబలి సినిమా చూస్తా ఉంటే ఆ బల్లాల దేవుడిది స్టాచ్యూ పడిపోతుంటే బాహుబలి ఒక్కడే తీసుకుని క్యారీ చేస్తూ ఉంటాడు. అలాగా ఇంతకు ముందు మన ఇండియన్ మార్కెట్స్ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో క్రాష్ అవుతా ఉంటే ఇట్ ఈస్ ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ విచ్ టుక్ ఇండియన్ మార్కెట్ టు ద హైయర్ లెవెల్స్. నేను చూస్తూ ఉండేవాడిని, మార్కెట్ లో చాలా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉండేవి, రిలయన్స్ సరిగ్గా పర్ఫామ్ చేస్తూ ఉండేది కాదు, మార్కెట్ డౌన్ లో ఉండేది. అన్ని కంపెనీస్ డౌన్ లో ఉండేది ఇంతకుముందు. ఓకే, అన్ని డౌన్ అన్ని రెడ్ లోనే కనిపించేవి. కానీ మార్కెట్ చూస్తూ ఉంటే నేను 200 పాయింట్లు 250 పాయింట్ల మైనస్ లో ఉందనుకుంటే 50 పాయింట్స్ 40 పాయింట్స్ మైనస్ ఉండేది. సో ఎవరు లాక్కెళ్తున్నారు అని నా కళ్ళు ఎవరి మీదకి వెళ్ళాలి? మన ఐస్ ఎవరి మీదకి వెళ్ళాలి? రిలయన్స్ వైపు వెళ్ళాలి. రిలయన్స్ వైపు చూస్తే వాడే 3% 4% అప్ లో ఉండేవాడు అనమాట. ఓకే, అప్పుడు ఓకే, హీఈస్ డ్రాగింగ్ మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఎవ్రీవన్ అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎనీ సర్ట్ డౌట్స్? నో బ్రో, నో. ఓకే, యా, 41 అడగండి, కమాన్. 41 డౌట్ ఉందా? ఓకే, ఫైన్. సో రిలయన్స్ ఇట్లా తీసుకెళ్ళింది అనమాట. సో దాని తర్వాత వచ్చేపాటికి ఏంటంటే రిలయన్స్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ టైంలో చూసినట్టయితే ఇందాక చూసిన దాని ప్రకారంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతకుముందు మీకు అంతా తెలుసు కదా, మారిటోరియం ఉండేది మనకి. మారిటోరియం ఐడియా ఉందా? లైక్ మీరు బ్యాంక్స్ కి మనం ఈఎంఐస్ కట్టకపోయినా, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకపోయినా పర్లేదు, మారిటోరియంస్. ఓకే, అది ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం ప్రెషర్ లోకి వెళ్ళి మాట, మొత్తం కూడా అన్ని కూడా బ్యాంక్స్ అని ప్రెషర్ లోకి వెళ్ళి. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉంది ఆ టైంలో? ఏప్రిల్ ఆ టైంలో 813 అలా ఉంది బట్. సో ఇవన్నీ కూడా చాలా ప్రెషర్ లో ఉన్నాయి. మన నెక్స్ట్ వెయిటేజ్ ప్లేస్ అందరూ కూడా ప్రెషర్ లో ఉన్నారు అనమాట. సో కాబట్టి నిఫ్టీని రిలయన్స్ సింగిల్ హ్యాండెడ్ గా తీసుకెళ్లిపోయింది. ఓకే, దట్స్ ఫైన్. ఇక ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. యా, ఓకే, చూడండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కి వచ్చేపాటికి ఎవరెవరు ఉంటారు? ఫైనాన్స్ సర్వీసెస్ లో ఎవరుంటారు? ఫైనాన్స్ లో బజాజ్ ఫైనాన్స్, HDFC. సెక్టార్స్ కావాలి. ఫైనాన్స్ లో ఎవరుంటారంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్. 3 కైండ్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి: బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్. బ్యాంక్స్ వచ్చేప్పటికి ఏంటో తెలుసు మీకు, పబ్లిక్ ప్రైవేట్.
ఎన్బిఎఫ్సిస్ అంటే ఎవరు? బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఆ కంపెనీస్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేప్పటికి తెలుసు కదా, ఎస్బీఐ లైఫ్, ఇలాంటి కంపెనీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫైనాన్స్ సర్వీసెస్ రిలేటెడ్ అన్నమాట. దానికి 34.38% వెయిటేజ్ ఉంది స్టాక్ మార్కెట్ లో. 34.38 నిఫ్టీ 50లో. అంటే మిగతా సెక్టర్స్ తో కంపేర్ చేస్తా ఉంటే ఇప్పుడు బ్యాంక్స్ వీటికి గనక ఏదో న్యూస్ వస్తా ఉంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కదా? అవునా కదా? Yes, ఓకే. అవును. సో దాని తర్వాత చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ కి దాదాపు 15% వెయిటేజ్ ఉంది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ లో మరి ఏ కంపెనీకి ఎక్కువ వెయిటేజ్ ఉంది? ఈ ఆయిల్ అండ్ గ్యాస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే పార్టీకి ఏంటిదంటే ఐటీ ఇండస్ట్రీ మాట. ఓకే, ఐటీ ఇండస్ట్రీస్ చాలా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ. ఓకే, మాటికి అన్మ్యూట్ అవుతున్నారు. నేను చెప్పా కదా, మీరు అన్మ్యూట్ అవ్వాలి అంటే ద రీజన్ షుడ్ బి పక్కన సైలెంట్ గా ఉండాలి, అప్పుడు అన్మ్యూట్ అవ్వండి. లేదంటే చాట్ బాక్స్ వాడండి. ఓకే, సో మీరు ఇంటెన్షన్ ఇస్ గుడ్, యూఆర్ అన్మ్యూటింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఓకే, చెప్తున్నారు ఏదో, బట్ డిస్టర్బ్ అవుతుంది క్లాస్ చాలా మటు. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చే పార్టీకి అంటే ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ 14.17% ఐటీ సెక్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చే పార్టీకి ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ 5.52%. ఓకే, అలా చూసినట్టయితే మీకు ఫర్టిలైజర్, పెస్టిసైడ్ స్టాక్స్ ఇవన్నీ చూసినట్టయితే 0.54%, 0.36% వెయిటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో లెటర్స్ కన్సిడర్ జీ ఎంటర్టైన్మెంట్ అనే స్టాక్ ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ ఆ స్టాక్ కనుక 20% కనుక పెరిగితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా ఉండదా? మార్కెట్ 20% పెరిగితే ఆ స్టాక్ ఉండదు. బికాస్ ఆ సెక్టర్ కి వెయిటేజ్ చాలా చాలా తక్కువ. మీరు చెప్పింది కరెక్టే. ఫార్మా సెక్టర్ చాలా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అంటే 3.03% దాని వెయిటేజ్ నిఫ్టీలో. స్టాక్స్ బాగానే పెరిగినాయి, కానీ నిఫ్టీలో వెయిటేజ్ వచ్చేపాటికి ఎంత 3.3003%. అర్థమైంది అందరికి కాన్సెప్ట్? గట్టి కాన్సెప్ట్ ఎవ్రీవన్? ఓకే, సో అట్లా ఉంటుంది అన్నమాట. బ్రో ఈ వెయిటేజ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుందా లేకుంటే డిఫర్ అవుతుంటుందా? యా, వెరీ గుడ్ పాయింట్. వెయిటేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా చూద్దాం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఇక్కడ దాకా నో డౌట్స్ కదా. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి, ఓకే, నిఫ్టీ ఇండిసెస్ రీసెంట్ గా చూస్తే రిలయన్స్ చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉంది. చాలా 6 months నుంచి కదలట్లే రిలయన్స్, అక్కడే ఉంది మాట. రిలయన్స్ ఒక 1 week నుంచి అనుకుంటా రిలయన్స్ మళ్ళీ ఊపులో వచ్చేసింది. మీకు చూపించినప్పుడు అది 13,74,000 crores కదా, మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మొన్న ఇప్పుడు చూసాం. ఇప్పుడు వచ్చేపాటికి రిలయన్స్ ఇవాళే 14 lakh crore మార్కెట్ క్యాపిటేషన్ ని దాటేసింది అనమాట. అంటే షేర్స్ పెరగడం వల్ల దాదాపు మీకు 26,000 crores సంపాదించేసింది. ఏది మనం కోర్స్ స్టార్ట్ చేస్తున్న రోజుల్లోనే. ఓకే, అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. నిఫ్టీ ఇండిసెస్ అని గూగుల్ లో టైప్ చేసి జస్ట్ గో డౌన్, కిందకి వెళ్ళిందా ఇక్కడ కనిపిస్తుందా నిఫ్టీ ఇండిసెస్? అందరికి కనిపిస్తుందండి నిఫ్టీ ఇండిసెస్? సో దీని మీద క్లిక్ చేస్తే మీకు మార్కెట్ డేటా అని ఉంటుంది పైన. మార్కెట్ డేటా అక్కడ ఇండెక్స్ మోర్స్ అని ఉంటుంది. ఇండెక్స్ మోర్స్ అది క్లిక్ చేశారనుకోండి, ఏం చూపిస్తుంది ఇక్కడ? ఇవాళ హైయెస్ట్ ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు మార్కెట్ ఇవాళ? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సపోజ్ ఇవాళ చూస్తే ఇవాళ మార్కెట్ మనకి 114 points పెరిగింది అనమాట. ఇవాళ 114 points మన ఇండియన్ మార్కెట్ పెరిగితే దాంట్లో 16 points ఎవరు కాంట్రిబ్యూషన్? హెచ్డిఎఫ్సి బ్యాంక్. 11 points ఎవరు కాంట్రిబ్యూషన్? ఎల్ఎన్టీ. 10 points ఎవరు కాంట్రిబ్యూషన్? కోటక్ ది. ఓకే, ఫైన్. ఎఫ్ఎన్ఎస్ఐ టు డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చే పార్ట్కి బ్రో ఈ రోజు రిలయన్స్ కూడా బాగా పెరిగింది కదా, మరి దాని కంట్రిబ్యూషన్ చూపించలేదు. ఎంత పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్? 3% అనుకుంటా. నో, చూడండి ఒకసారి చాలా తక్కువ. ఎంత మీరు క్లోజింగ్ చూసుకోవాలి, ఒకనొక పాయింట్ లో పెరిగితే కాదు. ఓకే, అది కాదు, క్లోజింగ్ వచ్చే పార్టీకి 114 points కదా క్లోజింగ్ మార్కెట్. ఓకే, ఆ 114 points లో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారో చూపిస్తుంది అక్కడ. అర్థమైందా? అట్లాగా రిలయన్స్ లాస్ట్ వచ్చేప్పటికి 0.4% ఎంతో పెరిగింది, చాలా తక్కువ. 0.38 అంటే చాలా తక్కువ అనమాట. అట్లాగా. సో ఈ వెబ్సైట్ లో మీరు కనుక కొంచెం డౌన్ కి వెళ్తే మీకు ఇక్కడ మంత్లీ రిపోర్ట్ అని కనిపిస్తుంది. రిపోర్ట్స్ లో మంత్లీ రిపోర్ట్ అని కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్ మంత్లీ రిపోర్ట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండిసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ వెయిటేజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టా. దాంట్లో మీకు ఈ ఫైల్ ఉంటుంది. ఓకే, ఆ ఫైల్లోకి వెళ్తే డిపెండింగ్ అపాన్ దేర్ మార్కెట్ వెయిటేజ్, అదే క్యాపిటలైజేషన్, డిపెండింగ్ అపాన్ దేర్ క్యాపిటలైజేషన్ వీళ్ళు చేస్తూ ఉంటారు, సార్ట్ చేస్తారు ఎవరెవరికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ అదాని పోర్ట్స్ కి ఎంత వెయిటేజ్ ఉందండి? ఇక్కడ అదాని పోర్ట్స్ కి 0.84. సో హైయెస్ట్ వెయిటేజ్ ఎవరెవరు చూడాలి? హైయెస్ట్ వెయిటేజ్
ఓకే, ఇక్కడ హెచ్డిఎఫ్సి కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ పేరు కదా, వీడికి ఎంత ఉంది వెయిటేజ్ ఇక్కడ? 9.79. 9.7. ఓకే, సో ఎవరికో 6 ఉంది ఇక్కడ. ఎవరున్నారు? ఇది ఎవరు 6.8? ఎవరు? హెచ్డిఎఫ్సి. HDFC. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేపాటికి 6.80 ఐసిఐసిఐ వచ్చేపాటికి. అండ్ ఇన్ఫోసిస్ వచ్చేపాటికి 7.66. ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ 7.66. ఓకే, సో ఇఫ్ యు గో డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్, రిలయన్స్ కి వచ్చేపాటికి ఎంత ఉంది ఇక్కడ? ఎంత ఉంది? 10.36. ఇది 10.36. మీకు ఇందాక చూపించింది పాతదన్నమాట. మీకు ఇందాక చూపించింది చాలా ఓల్డ్ వెయిటేజ్ 12%. దాని తర్వాత రిలయన్స్ షేర్ పడిందని చెప్పా కదా. ఇంతకు ముందు ఎప్పుడు 2300 ఉండేటప్పుడు తీసిన స్క్రీన్ షాట్ అది. రిలయన్స్ రీసెంట్ గా పడిపోయింది కదా చాలా మటుకు, ఒక 300 రూపీస్ అలా పడిపోయింది కదా. సో ఆబ్వియస్లీ మార్కెట్ క్యాపిటేషన్ లూజ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో అలా చూసుకున్నట్టయితే ఇక్కడ రిలయన్స్ వచ్చేపాటికి స్టిల్ టాప్ లోనే ఉంది. 10.36% వెయిటేజ్ ఉంది అన్నమాట. సో అలాగా మీరు ఈ వెయిటేజెస్ అన్ని ప్రతి మంత్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? యా. సో 1 సెకండ్ గైస్, చార్జ్ వీడియోస్ వచ్చేస్తాను. 1 సెకండ్. నా వాయిస్ ఓకేనా? ఓకే బ్రో. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు వెయిటేజ్ కాన్సెప్ట్ చూసారు కదా. సో ఇందాక ఒక పర్సన్ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే హై వెయిటేజ్ మార్కెట్ క్యాపిటేషన్ ప్రకారంగా రిలయన్స్ ఉంది కదా. సో కాబట్టి రిలయన్స్ నెంబర్ 1 లో ఉంది. ఇవాళ చాలా సార్లు మీరు ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. క్లాస్ ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ అవుతుంది చూడండి ఒకసారి. నేను ఎందుకు ఆపర్చునిటీ ఇస్తున్నాను? మీరు లైవ్ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మీరు అలా ఓపెన్ చేసి మర్చిపోతే ఎట్లాగా? ఇవాళ అరగంట 6-7 టైమ్స్ మనకి ఇంటరప్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీరు ఒక క్లాస్ మీరు ఆఫీస్ అని ఫీల్ అవ్వండి ప్లీజ్. యూఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ, యూఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నాకు అరగంట నుంచి ఐఎమ్ నాట్ టెలింగ్ వెల్. నేను చెప్పండి, సరిగ్గా చెప్పండి. నాకు పద్దాక బ్రేక్స్ పడుతున్నాయి. ఫ్లోలో వెళ్ళకపోతే ఎట్లాగా? చాలా కష్టం అవుతుంది. సో ప్లీజ్ ఉపయోగించుకోండి ఆపర్చునిటీ. ఫైన్. సో ఓకే, సో ఇందాక చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేపాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండాలి డెఫినెట్లీ. సెకండ్ వచ్చేపాటికి మీ అంచనా ప్రకారంగా చూస్తే టీసీఎస్ ఉండాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటేషన్ ఎంత ఇక్కడ? ఎంత? 13,95,000 crores. 13,95,000 crores. కరా? వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఎవరికి ఉండాలంటే టీసీఎస్ ఉండాలి ఆబ్వియస్లీ. ఎంత ఉంది టీసీఎస్ కి? 11,57,000. కానీ ఇందాక మీరు చూస్తే, ఇందాక ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇందాక మీరు చూస్తే ఫస్ట్ వచ్చేపాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది 13,95,000 crores. సెకండ్ వచ్చేపాటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉంది ఇక్కడ వెయిటేజ్? 8,29,000 crores. అరే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 14 lakh crores రిలయన్స్ ఫస్ట్ లో ఉంది, ఫైన్. కానీ టీసీఎస్ వచ్చేపాటికి 11 lakh crores కదా. మరి హెచ్డిఎఫ్సి వచ్చేపాటికి ఏంటి 8,29,000 crores? ఎవరికి డౌట్ వచ్చిందా? ఎవరికైనా? అంటే అది ప్రెజెంట్ సెక్టార్ వైస్ వెయిటేజ్ డిఫరెంట్ ఉంది కదా బ్రో. ప్రెజెంట్ షేర్ ఇప్పుడు షేర్ వాల్యూ పడి Present share value. ఇన్ఫ్లో తక్కువ, షేర్స్ తక్కువ, షేర్స్ ఇన్ఫ్లో ట్రేడింగ్, షేర్స్ ఇన్ఫ్లో తక్కువ. ఓకే, షేర్స్ ఇన్ఫ్లో ప్రకారమే కదండి మన మార్కెట్ క్యాపిటేషన్ డిసైడ్ చేస్తాం. ఏదైనా ద ఫైనల్ నెంబరే కదా మనం చూస్తాం, అంతే కదా. డైలీ ట్రేడ్ వాల్యూమ్స్ తక్కువ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా. ఓకే, ఐటీ సెక్టార్ తక్కువ ఉంది. ఓకే. ఏది చేసినా సరే మీరు మనం చూసుకోవాల్సింది ఫైనల్ అవుట్పుట్ మార్కెట్ క్యాపిటేషన్. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి తప్పు వస్తుంది, తేడా వస్తుంది కదా. సో ఆ తేడా ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఓకే,
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బిఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళండి. బిఎస్సి ఇండియా వెబ్సైట్. ఓకే, వెళ్ళిన తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మార్కెట్ క్యాపిటలేషన్ దీంట్లో అప్డేట్ అప్డేట్ చేస్తారు. మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చేపాటికి ఎంత ఉంది ఇక్కడ? 14,541 crores. అవునా? బాగా కింద చూస్తే ఏంటంటే మార్కెట్ ఎఫ్ఎఫ్ అని టైప్ చేసి 7 lakh crores అని రాస్తుంది. కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుందా? ఫైన్. మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ లో వెయిటేజ్ ప్రకారంగా చూసుకునేది నాట్ ద మార్కెట్ క్యాపిటలేషన్ పారామీటర్, బట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. ఎప్పుడు వాళ్ళు అలొకేట్ చేసేది మార్కెట్ క్యాపిటలేషన్ మీద కాదు, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్ మీద. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది మీకు, వాట్ ఈజ్ ఫ్రీ ఫ్లో మార్కెట్ క్యాపిటలేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర 100 షేర్లు ఉండొచ్చు, 100 షేర్స్ ఉండొచ్చు, కానీ దాంట్లో ఎన్ని షేర్స్ ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నాడు? ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు ప్రమోటర్? 48%. 50% దాకా హోల్డ్ చేస్తున్నాడు. ఆ షేర్స్ అన్ని కూడా ప్రతిరోజు ట్రేడింగ్ కి తీసుకొస్తారా? ఆ షేర్స్ అన్ని కూడా మిగతా 50% మాత్రమే వస్తా ఉంటాయి. మిగతా ఇన్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి లాంగ్ టర్మ్ కోసం వదిలేస్తారు, అసలు వాడరు బయటికి. మిగతా 50% ప్రతిరోజు చేతులు మారుతా ఉంటాయి, అటు ఇటు మారుతా ఉంటాయి. ఓకే, ఆ దాని వెయిటేజ్ చూసుకుంటే ఎంత ఉంది ఇక్కడ? దాని వెయిటేజ్ చూసుకుంటే 7 lakh crores ఉంది. 7 lakh crores. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే టీసీఎస్ చూద్దాం. టీసీఎస్ కి వచ్చేపాటికి ద మార్కెట్ క్యాపిటల్, ద టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇస్ 11,62,000 crores. దట్స్ ఫైన్. బట్ వచ్చేపాటికి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎంత ఉంది ఇక్కడ? ఎంత ఉంది? 3,25,000 crores. అంటే ప్రమోటర్స్ దగ్గర ఎక్కువగా హోల్డింగ్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర తక్కువగా ఉంది. అంతేనా? అవునా కదా? ఫైన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరినంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడ 8,38,000 crores ఉంటే ఫ్రీ ఫ్లోట్ వచ్చేపాటికి 6,60,000 వచ్చింది. చూడండి, అవునా? అంటే ప్రమోటర్స్ దగ్గర తక్కువ ఉంది, ఇక్కడ బయట ఎక్కువగా తిరుగుతున్నాయి షేర్స్ అన్ని కూడా. ఎస్ ఆర్ నో? దాట్స్ వై. ఇప్పుడు అర్థమైందా ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెకండ్కి వెళ్ళింది, ఎందుకంటే టీసీఎస్ డౌన్ లో ఉందని చెప్పేసి? ఇప్పుడు అర్థమైంది అందరికి? ఎస్ ఆర్ నో? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ లో టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ గుడ్ న్యూస్లు వస్తా ఉంటే విపరీతంగా ఇండెక్స్ పెరిగిపోతా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు రిలయన్స్ కి చాలా పాజిటివ్ గా ఉంది, హెచ్డిఎఫ్సి చాలా పాజిటివ్ గా ఉంది, మిగతా కంపెనీస్ అని సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లా. ఇండెక్స్ అప్ లో ఉంటుందా, డౌన్ లో ఉంటుందా? పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిగతా కంపెనీస్ అన్ని బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఎవ్రీవన్ ఇస్ పెర్ఫార్మింగ్ వెల్, బట్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% 3% పడిపోయి ఉన్నారు అనుకోండి, విపరీతంగా పెరుగుద్దా? ఏదో మాదిరి పెరుగుద్దా మార్కెట్? ఓ మాదిరిగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ మనకి ఈ హెవీ వెయిట్ డామినేషన్ కాదు మనకు కావాల్సింది. హెవీ వెయిట్ డామినేషన్ కాదు మనకు కావాల్సిన, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగిపోతా ఉంటే మన ఎకానమీ డెవలప్ అయిపోద్దా? మన కంపెనీస్ అన్ని బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయా? నో. అందరూ బాగా పెర్ఫార్మ్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. అందరూ బాగా పెర్ఫార్మ్ చేస్తేనే. రిలయన్స్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకే బాగా పెర్ఫార్మ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అక్కడ దాకే 2,300 వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫుల్ డౌన్ అయిపోయింది రిలయన్స్ ఇండస్ట్రీస్, సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు రిలయన్స్. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే మారిటోరియం ఇవన్నీ రిలీజ్ అయిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, మిగతా కంపెనీస్ అన్ని మళ్ళీ 13,000 నుంచి 15,000 దాకా తీసుకొచ్చామాట. మళ్ళీ 15,000 నుంచి ఎవరు లాక్కెళ్తున్నారు మార్కెట్ పైకి? రీసెంట్ గా చూస్తే ఇట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, ఎవరైనా నా స్టోరీ చూస్తా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నేను రోజు కాన్స్టెంట్ గా పెడుతున్నాను, టుడే రిలయన్స్ లీడింగ్ అని చెప్పి. ఎందుకని? ప్రతి రోజు 3%, 2% కాన్సిక్యూటివ్ గా 7 సెషన్స్ లో 15% పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అంటే అంటే ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉందా లేదా మార్కెట్ లో? అది ఎస్ ఆర్ నో? అట్లాగా అది మీరు చూసుకోవాల్సిన పారామీటర్. అర్థమైందా అందరికి? సో వెయిటేజ్ ఎవరికి డౌట్స్ లేవు కదా? నో వన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా. ది అదర్ క్వశ్చన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు 10,000 రూపీస్ ఉందండి, ఇంకొక షేరు 500 రూపీస్ ఉంది. ఏ వచ్చేపాటికి 10,000, బి వచ్చేపాటికి 500. ఇది ఓవర్ వాల్యూడా? 10,000. ఓకే, someone is saying 10,000. Very good. ఇంకా B. ఓకే, someone is saying B. ఓకే, ఇంకా చెప్పలేమా? Can't say. Okay, someone is saying we can't say. Okay,
చూద్దాం. మీకు చాలా సార్లు స్టాక్ మార్కెట్ లో ఇట్లాంటి ఒక అంబిక్విటీ వస్తుందన్నమాట. షేర్ ప్రైస్ చూస్తారు, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ 80,000 ఉంది, అబ్బో ఐడియా 11 రూపాయలు ఉంది, అందరూ అనుకుంటారా ఎంఆర్ఎఫ్ చాలా చాలా కాస్ట్లీ, చాలా చాలా వాల్యూడ్, ఐడియా వచ్చేపాటికి 9 రూపాయలే, చాలా చాలా అండర్ వాల్యూడ్, ఇలా అనుకుంటారు అనమాట. ది ఆన్సర్ ఇస్ నో. ది ఆన్సర్ ఇస్ నో. ఓకే, స్టాక్ మార్కెట్ లో మీరు గనక ఒక స్టాక్ ఓవర్ వాల్యూడ్ గా ఉందా, ఒక స్టాక్ అండర్ వాల్యూడ్ గా ఉందని తెలుసుకోవడానికి వన్ బిగ్ పారామీటర్ ఉంది, వన్ వెరీ బిగ్ పారామీటర్ ఉంది. దాట్ పారామీటర్ ఇస్ P రేషియో, అంటే ప్రైస్ టు ద ఎర్నింగ్స్ రేషియో. ప్రైస్ టు ద ఎర్నింగ్స్ రేషియో. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు బాగా చదువుతాడు, వాడు ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాడు. వాడికి 100కి 98 మార్క్స్ వచ్చాయి. ఏమైనా ఆశ్చర్యమా? నో. ఓకే, ఒకటి అసలు ఎప్పుడు చదవడు, అసలు ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు, కానీ వాడికి ఎగ్జామ్ లో 96 మార్క్స్ వచ్చాయి. ఇది ఆశ్చర్యమా కాదా? ఓకే, అంటే వీడికి 100కి 98 మార్క్స్ వచ్చాయి. ఎందుకు వచ్చినాయి? అందరూ ఏమంటారు, వాడు బాగా చదివాడండి, వాడు కూడా మార్కులు వచ్చాయి. ఈడొచ్చేపాటికి ఈడు బాగా చదవలేదండి, అసలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు బయట, కానీ వీడికి 96 మార్క్స్ ఎలా వచ్చాయి అంటే అందరూ సంథింగ్ ఈజ్ ఫిషీ, వీడు ఏదో ఈ ఎగ్జామ్ ఏదో క్లిక్ అయ్యాడు, కానీ వచ్చే ఎగ్జామ్స్ లో వీడికి అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేం. అవునా? ఇలా అనుకుంటారు కదా టీచర్స్ అందరూ కూడా. సో అలానే ప్రైస్ టు ద ఎర్నింగ్స్ అంటే కంపెనీ సంపాదించే దాని ప్రకారంగా కంపెనీ వాల్యుయేషన్ స్టాక్ మార్కెట్ లో ఉందా లేదా అనేది మనకు కనిపెడతాం అన్నమాట. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఆదాని గ్రీన్ వచ్చే కంపెనీ ఆదాని గ్రీన్. సో ఆదాని గ్రీన్ వచ్చేపాటికి మీరు ఎప్పుడు పిఈ వాల్యూ, ప్రైస్ టు ద ఎర్నింగ్స్ వాల్యూ అని చెప్పా కదా. ఫస్ట్ ఎలా చూడాలంటే ఇండస్ట్రీ పిఈ చూడాలన్నమాట. ఇండస్ట్రీ పిఈ అంటే ఇండస్ట్రీ, ఆదాని గ్రీన్ యొక్క ఇండస్ట్రీ, దానికి ఏదైతే కాంపిటేటర్స్ ఉంటారో దాని యావరేజ్ పిఈ ఎంత ఉంది వాల్యూ, అసలు ఎంత ఉండాలంట ఇండస్ట్రీ ప్రకారంగా చూసుకుంటే 18.3. ఇప్పుడు చెప్పండి, ఆదాని ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్? ఓవర్ వాల్యూడ్. మీకు చూస్తా ఉంటే ఆదాని ట్రాన్స్మిషన్, ఆదాని గ్రీన్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఆదాని పవర్, టాటా పవర్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీటికి వచ్చేపాటికి పిఈ వాల్యూ 8, 9, 140, 229, 24 ఇలా ఉంటే ఆదాని గ్రీన్ కి వచ్చేపాటికి ఎంత ఉంది పిఈ వాల్యూ? 968. ఓకే, అంటే ఆదాని ఎంత బాగా ఓవర్ వాల్యూడ్ ఉందో అర్థమవుతుందా? ఇప్పుడు దీని ప్రకారంగా మీరు ఈ ఓన్లీ నేను పిఈ వాల్యూ చూపించకుండా ఓన్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూపించానుకో, మీకు తెలుసుద్దా ఏది అండర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూడ్? తెలుసుద్దా? నో బ్రో, యూ కాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఉంది అనుకో, ఎంఆర్ఎఫ్ ఉంది. సో ఇఫ్ యు గో డౌన్, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వచ్చేపాటికి 84,000 రూపీస్ ఉంది. ఓకే, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వచ్చేపాటికి 2,229 రూపీస్ మాత్రమే ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇండస్ట్రీ, ఎంఆర్ఎఫ్ యొక్క కాంపిటీటర్స్. కానీ నువ్వు పిఈ రేషియో చూస్తా ఉంటే, డూ యూ రియలీ థింక్ ఎంఆర్ఎఫ్ ఇస్ సో ఓవర్ వాల్యూడ్? డూ యూ రియలీ థింక్ దట్? నో బ్రో, నో. అసలు ఇది 85,000 దాదాపు ఉన్నా, వీరు 2,300 ఉన్నా, ఎంఆర్ఎఫ్ కంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇస్ ఓవర్ వాల్యూడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఎస్ ఆర్ నో? అవునా? దాని పి వాల్యూ చూస్తే, ఇండస్ట్రీ పి కనుక మీరు చూస్తే, ఇండస్ట్రీ పి ఎంత ఉంది? ఇండస్ట్రీ పి యావరేజ్ గా చూసుకుంటే యావరేజ్ వాల్యూ 18.9. ఓకే, బట్ ఇక్కడ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ ఇండస్ట్రీ కంటే బాగానే ఉంది, కానీ అదే ఓవర్ వాల్యూడా? ఇండస్ట్రీలో చూస్తే ఓవర్ వాల్యూడా? కాదు. సో పిఈ వాల్యూ కనుక చూస్తే మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ స్టాక్ అనేది నిజంగా ఓవర్ వాల్యూడా కాదా అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ ఫార్మా కంపెనీస్ తో ఏ కంపెనీ బాగా అండర్ వాల్యూడ్ అని అడిగారు అనుకో, ఏం చేస్తారు? ఒక ఫార్మా కంపెనీ తీసుకోండి, లెట్ us కన్సిడర్ బయోకాన్ ఏదో కంపెనీ. ఓకే, ఫార్మా కంపెనీస్. ఓకే, చూసారు, ఒక డాక్టర్ రెడ్డి వచ్చేప్పటికి 5,000 ఉంది, టొరంటో ఫార్మా 2,700 పక్కన పెట్టేసాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఫార్మా కంపెనీస్ లో విచ్ కంపెనీ ఇస్ అండర్ వాల్యూడ్? Aurobindo is undervalued. Okay, the fifth one, Aurobindo Pharma, is 10.61. Then the chip part. Okay, and what is the highest overvalued stock? Pharma sector. Biocon. Yeah, fine. ఇప్పుడు దాని 388 రూపీస్ ఉన్నా దాని పి వాల్యూ వచ్చేప్పటికి 63.68 ఉంది. ఓకే, మీరు అనొచ్చు బ్రో
ఇప్పుడు హైయెస్ట్ పిఈ వాల్యూ ఉందంటే ఏంటి? నేను కొనకూడదని చెప్తున్నారా? లోయెస్ట్ పిఈ వాల్యూ ఉందంటే ఏంటి? నేను ఇంకా కొనేసేయాలని చెప్తున్నారా? లేదు. ఇప్పుడు యాపిల్ ఫోన్ గనక ₹1,00,000 ఉందనుకో, యాపిల్ ఫోన్ ₹1,00,000 ఉందనుకో, నిజంగా యాపిల్ ఫోన్ తయారు చేయడానికి ₹1,00,000 ఖర్చు అవుద్దా? నిజంగా No. మేబీ ఒక లేదు. 30,000 34,000 ఖర్చు అవుద్ది, అంతేనా? అవునా కదా? మరి ఎక్స్ట్రా కాస్ట్ అంతా మన మీద ఎందుకు వేస్తున్నాడు వాడు? అంత ఎక్స్ట్రా మన మీద ఎందుకు పడుతుంది? ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ? వాని బ్రాండ్ మంచి అయింది కాబట్టి. ద బ్రాండింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద బ్రాండ్. యాపిల్ ఫోన్ కనుక మీరు వాడుతా ఉంటే పక్కన వాళ్ళు వీడు యాపిల్ ఫోన్ వాడుతున్నాడు రా అనే ఒక బ్రాండ్. ప్రజలు విపరీతంగా కొంటున్నారు ఆ స్టాక్ ని. అంత వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయినా కూడా ఎందుకు కొంటున్నారు ప్రజలు ఆ స్టాక్ ని? వాట్ ఇస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? అది Status symbol. బాగుంది, బాగా Brand చేస్తుంది. value. చాలా ఈ సంథింగ్ ప్రజలు దాంట్లో ఏదో చాలా ఓవర్ వాల్యూనెస్ చూస్తున్నారు అనమాట. అరే కంపెనీ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయని చూస్తున్నారు. ఇప్పుడు అదాని గ్రీన్ ఎందుకు అనుకుంటున్నారండి? అసలు ఏం చేస్తుంది అదాని గ్రీన్? అసలు అది ఏం చేస్తుంది? సోలార్ ప్లాంట్. Solar Solar energy. plant. మీరు చెప్పండి, సోలార్ అనేది ఫ్యూచరా కాదా? ఫ్యూచరే Yes. కాదు. Yes, bro. అందుకని ప్రజలు కొనేస్తున్నారు, విపరీతంగా కొనేస్తున్నారు. అర్థమైందా? యు గాట్ ఇట్? Yes, bro. అట్లా. ఓకే, సో ఇప్పుడు మీరు 1 సెకండ్. ఓకే ఫైన్. సంథింగ్ ఏదో చెప్దాం అనుకున్నా, ఏదో బ్రో పాయింట్. ఇంకొకటి బ్రో, ఈ ఇండస్ట్రీ పి అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఇండస్ట్రీ పి ఇస్ యావరేజ్ ఆఫ్ ఆల్ పిఈ వాల్యూస్. ఓకే, ఆ ఇండస్ట్రీలోనే పి వాల్యూస్ కి ఇప్పుడు క్లాస్ లో ఇప్పుడు యావరేజ్ అంతా 50 మార్క్స్ అన్నారు అనుకో, ఎలా వచ్చిందంటే క్లాస్ లో స్టూడెంట్స్ మార్క్స్ అన్నిటికీ ఒక యావరేజే కదా, అంతే కదా? అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ. సో Yes, yes, yes. అట్లా చూసుకుంటాం. ఒక స్టాక్ కొనాలనుకుంటే పి వాల్యూ తక్కువ ఉన్నప్పుడు కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుందా మరి? పి వాల్యూ ఇప్పుడు ఇదే పాయింట్ అబ్బా. ఇందాక నుంచి సంథింగ్ ఏదో డైనమాలో ఉండి మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా పి వాల్యూలో ఉంటే అది కొనకూడదా అమ్మకూడదా అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ట్విట్టర్ లో ఒక 200 మంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రస్తుతానికి రైట్ నౌ. నేను అన్నాను ఇండియా ఇస్ వర్స్ట్ కంట్రీ అన్న, ఇండియా ఇస్ ది వర్స్ట్ కంట్రీ అన్న. నాకేమైనా ఇంపాక్ట్ పడుతుందా నా మీద? నో. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ట్విట్టర్ లో నాకు 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 20 మిలియన్ ఫాలోవర్స్. ఇప్పుడు నేను సేమ్ స్టేట్మెంట్ ఇండియా ఇస్ వరస్ట్ కంట్రీ అని రాసా, అప్పుడేమవుద్ది? ఫాలోవర్స్ Yes, impact అంటే పడుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ వాల్యూ అనేది బాగా పెరుగుతా ఉంటుందో, నీ వాల్యూ ఎప్పుడైతే బాగా పెరిగిపోతా ఉంటుందో, నువ్వు ఒక చిన్న తప్పు చేసినా సరే ఏమవుద్ది? స్మాల్ మిస్టేక్ చాలా డ్యామేజ్ అవుతుంది. అవునా? ఇప్పుడు అదాని గ్రీన్ చాలా బాగుంది, అరే వెళ్తున్నారు చాలా బాగుంది, కొంటున్నారు. దాని పి వాల్యూ కూడా చాలా హైలో ఉంది. కానీ ఇండికేషన్ ఏంటంటే అరే బాబు అది చాలా హైలో ఉంది, జాగ్రత్త. సంథింగ్ అంత హైయెస్ట్ పాయింట్ కి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీలో ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకో ఏమవుద్ది? ప్రైస్ తగ్గుతాయి. అంటే బాగా పడే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది, ఇంపాక్ట్ ఎక్కువగా తీసుకుంటుంది. ఓకే, చాలా నిజంగా నీ కంపెనీ ఎక్స్ట్రాడనరీ కాబట్టి పెరుగుతుంది, ఓకే ఫైన్, బాగానే ఉంది. కానీ సంథింగ్ ఏదైనా నెగిటివ్ జరిగితే చాలా జాగ్రత్త. పైకి ఎంత బాగా అయితే వెళ్తా ఉందో కిందకు కూడా కొంచెం అదే ఫాస్ట్నెస్ తో పడే ఛాన్స్ ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ ద ఇండికేషన్. ఓకే, అది ఇప్పుడు అరబిందో ఫార్మా ఉందనుకో, ద పి వాల్యూ ఇస్ 10. ఇప్పుడు సపోజ్ దీనికి చాలా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకో, ఇంకా ఎక్కువ పడుద్ది అంటారా? అంత పడుతుందా? నో. అది ఆల్రెడీ అండర్ వాల్యూడ్ గా ఉంది కాబట్టి ఎక్కువగా ప్రెషర్ తీసుకోవన్నమాట. చాలా అండర్ వాల్యూడ్ గా ఉన్న తర్వాత కంపెనీకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకో, అప్పుడేంటి? అప్పుడు కంపెనీ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? అట్లాగా. ఇప్పుడు అర్థమైందా పి వాల్యూ అందరికి? ఓకే, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే అసలు పి వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని డౌట్ వస్తుంది. వచ్చిందా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎనీవన్ తెలుసుకోవాలన్నా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కానీ ఇప్పుడు కొన్ని మార్కెట్ కంపెనీస్ ఉన్నాయి కదండి, వాళ్ళు హైలో ఉండి ఏదైనా చిన్న మైనర్ డిస్క్రిపెన్సీ ఉన్నా సరే ఆ స్టాండర్డ్ పడిపోతుంది అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకోండి, ఓకే ఏదైనా స్లైట్ జరిగే చెప్పండి. కమాన్. లైక్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కాకుండా క్రెడిబిలిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా ఐడియల్లీ. లైక్ విల్ ఇట్ ఐడియల్లీ ఇంపాక్ట్ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటుందా అని బ్రాండ్? See, we are not talking about credibility. We are talking about the pricing. స్టాక్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం అంతే.
ఓకే, మన దానికి క్రెడిబిలిటీ గురించి ఏం మాట్లాడలా. ఓకే, కంపెనీ సపోజ్ పెరుగుతా ఉంది అనుకోండి, బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు సపోజ్ రోహిత్ శర్మ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, రోహిత్ శర్మ 60-70 కొట్టినా కూడా ఫ్యాన్స్ కి నచ్చదు. రోహిత్ శర్మ 70 runs కొడితే ఆడు సెంచరీ కొట్టిన వెంటనే ఏమడుతారు ఫ్యాన్స్, నువ్వు డబుల్ సెంచరీ కొట్టలేదు అంటారు. బికాస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై ఆన్ దట్ కంపెనీ. అవునా? సో కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ పెంచడం కూడా తప్పైపోద్ది మార్కెట్స్ కి. దట్ యూ విల్ గెట్ టు నో ప్రాఫిట్ బుకింగ్ లో కూడా. నేను చెప్పేది ఏంటంటే కంపెనీ క్రెడిబిలిటీ ఏం లూజ్ అయిపోద్దని కాదు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సంథింగ్ ఏదో బాగా పెంచేశారు కదా, విపరీతంగా పెంచేశారు కదా, కొంచెం ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకో వదిలించేసుకుంటారు అన్నమాట. చాలా మంది స్టాక్ ని సెల్ చేస్తా ఉంటారు ఎక్కువగా. అర్థమవుతుందా మీకు పాయింట్? అర్థమవుతుందా? అట్లా ఎందుకంటే కొంచెం ఓవర్ వాల్యూడ్ గా ఉంది కదా, కొంచెం ప్రెషర్ తీసుకుని మళ్ళీ ఎంట్రీ ఇస్తారు అనమాట. అలాగా గాట్ ఇట్? ఇప్పుడు పి వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. హౌ విల్ క్యాలిక్యులేట్ ద పి వాల్యూ. ఓకే, సో పి వాల్యూకి ఫార్ములా వచ్చేపాటికి మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ మాట. మార్కెట్ ప్రైస్ వచ్చేపాటికి ప్రీవియస్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఎర్నింగ్స్ పర్ షేర్ కి ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ టీటీఎం అంటే ట్రైలింగ్ 12 months డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, నెట్ ప్రాఫిట్ ఓకే చూపిస్తా. ట్రైలింగ్ 12 months అన్నాడు ఇక్కడ. ఇప్పుడు కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ ని ఎన్ని నెలలకి అది ఇస్తా ఉంటుంది? ఎన్ని నెలలకి ఇస్తా ఉంటుంది? ప్రతి 3 months కి ఇస్తా ఉంటుంది. అలా చూసుకుంటే ప్రతి సంవత్సరం మనకి 4 quarters ఉండాలి. 4 quarters. ఓకే, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా? మన ఫైనాన్షియల్ ఇయర్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎస్ ఏప్రిల్ నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ట్రై చేస్తారు అనమాట. అంటే ఏప్రిల్, మే, జూన్ Q1, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ Q2, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ Q4. ఇక్కడ క్లారిటీ ఉందా? సో వీడు నెట్ ప్రాఫిట్ ట్రైలింగ్ 12 months అంటే లాస్ట్ 12 months తీసుకోమంటా అంటే ఎన్ని క్వార్టర్స్ అడుగుతున్నాడు ఇక్కడ? ప్రాఫిట్ నన్ను ఎన్ని అడుగుతున్నాడు? 4 months. ఓకే, 4 quarters కదా. 12 months అడుగుతున్నాడు, 4 quarters కదా, అంతే కదా? ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద టైప్ చేసిన తర్వాత జస్ట్ గో డౌన్. ఫైనాన్షియల్స్ ఉంటాయి ఇక్కడ, మీకు ఫైనాన్షియల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్ ఉంటాయి. క్లిక్ ఆన్ ద రిజల్ట్స్. ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ ఇదే కదా కావాల్సింది మనకి, ఇదేనా? ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన ఎన్ని క్వార్టర్స్ వెనక్కి వెళ్ళాలి? 4 quarters. ఓకే, 7,617 crores లో ఉంది అంతా. 8,268 crores, 6,546 crores, 9,753 crores. ఇవన్నీ ఇక్కడ రాసానా? ఫైన్. ఇవన్నీ రాసిన తర్వాత నేను ఏం చేయాలంటే మొత్తాన్ని యాడ్ చేయాలన్నమాట. మొత్తాన్ని యాడ్ చేస్తే 32,544 crores వస్తుంది. నేను దాన్ని క్రోర్ తో మల్టిప్లై చేశాను. సో 32,544 crores వచ్చింది. బాగానే ఉంది. అండ్ దీన్ని డివైడెడ్ బై నేను టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో నేను డివైడ్ చేయాలి. మీకు తెలుసు కదా ఎలా చూడాలో? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తెలుసా తెలీదా? ఆల్రెడీ నేను చెప్పాను, మనం చూసాం కదా. దీంట్లో మనం జస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇప్పుడు రిజల్ట్స్కి వెళ్ళారు కదా, జస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్లిక్ చేస్తే చూసాం. మనం ఫస్ట్ రోజు చూసామా? సెకండ్ అనుకుంటా 676 crores చూసాం కదా. ఆ నెంబర్ ఇక్కడ ట్రై చేశారా? వేసేసాను నెంబర్. సో దీది లైక్ 32,545 crores డివైడెడ్ బై దిస్ నెంబర్ చేస్తే నాకు ఏమొస్తుంది? నాకు ఎర్నింగ్స్ పర్ షేర్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ డినామినేటర్ వచ్చేసిందా? ఎస్. ఇప్పుడు నాకు పి వాల్యూ కావాలంటే మార్కెట్ ప్రైస్ ప్రీవియస్ డే తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రీవియస్ డే అంటే ఇక్కడ నాకు ప్రీవియస్ క్లోజింగ్ కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఎస్ ఆర్ నో? ఓకే, సో 2201.30. ఓకే, చక్కగా మీరు 1 second. 2201.30 divided by 44.74 చేస్తే that gives rise to the P value. అర్థమైందా? ఎలా వచ్చింది? అర్థమైందా? పి క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ అంతా నాకు ఎందుకురా బాబు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా పి వాల్యూ చూసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈపీఎస్ రోజు చేంజ్ అవుతా ఉంటుందా? పి వాల్యూ రోజు చేంజ్ అవుతా ఉంటుందా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఈపీఎస్ రోజు చేంజ్, ఎర్నింగ్స్ పర్ షేర్ రోజు చేంజ్ అవుతా ఉంటుందా? పి వాల్యూ రోజు చేంజ్ అవుతా ఉంటుందా? ఎర్నింగ్ పర్ షేర్, ఎర్నింగ్స్ పర్ షేర్ చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ రెండు కాదు ఒకటే. ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రతి 3 నెలలు కదా మారుతా ఉంటుంది.
ప్రతి 3 months కదా కొత్త క్వార్టర్ రిజల్ట్స్ వస్తా Ah. ఉంటాయి, అవును కదా? చెప్పండి. బట్ Yes, brother. డైలీ చేంజ్ అవుతుంది కదా bro. అంతే కదా, పిఈ వాల్యూ ఎందుకు చేంజ్ అవుతా ఉంటుంది? ప్రీవియస్ మార్కెట్ రోజు మార్కెట్ ప్రైస్ మారుతా ఉంటుంది కదా, అవును. అంతే కదా? సో ఇప్పుడు మీకు అందరికి క్లారిటీ వచ్చిందా? ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఏది చేంజ్ అవుతా ఉంటుంది, అర్థమైందా? అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే సడన్ గా పిఈ వాల్యూ చూసి మీరు కంక్లూజన్ కి వచ్చేయకూడదు. అరే ఏంట్రా ఇది ఇంత ఎక్కువగా ఉంది, ఇది ఇంత తక్కువగా ఉంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనే కంపెనీ ఉందండి. లెట్ us కన్సిడర్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనే కంపెనీ ఉంది. ఓకే, ఆ కంపెనీ ఉంటే ఇక్కడ పీ వాల్యూ ఎంత చూసావు? ఇక్కడ ఎంత ఉంది పీ వాల్యూ? ఇక్కడ 252. ఫైన్. ఇంకో విషయం ఏంటంటే ఒక సెక్టార్ లో ఉన్న పీ వాల్యూని వేరే సెక్టార్ లో ఉన్న పీ వాల్యూతో కంపేర్ చేయకూడదు. ఏ సెక్టర్ ఆ సెక్టార్ తో కంపేర్ చేయాలి. రిలయన్స్ తీసుకెళ్లి టీసీఎస్ తో, టీసీఎస్ తీసుకెళ్లి ఎంఆర్ఎఫ్ తో, ఎంఆర్ఎఫ్ తీసుకెళ్లి దీపక్ నైట్రేట్ తో ఇలా చేయకూడదు. ఆ సెక్టార్ లో ఉన్న కంపిటీటర్స్ తో మీరు దాన్ని చేయాలి. ఎందుకంటే అందరి రేషియోస్ ఒకేలా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సెక్టార్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో కాబట్టి ఒక సెక్టార్ లో ఉన్న కంపెనీని వేరే సెక్టార్ కంపెనీతో మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఓకే, సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వచ్చేపాటికి 252 ఉంది. ఇక్కడ మీకు ప్రైస్ పక్కన పీ రేషియో ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ పీ రేషియో. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే మీడియన్ కనిపిస్తుందా? మీడియన్ పీ ఇక్కడ ఉందా? ఇదేంటంటే లాస్ట్ 5 years యొక్క యావరేజ్ పీ వాల్యూ, లాస్ట్ 5 years యొక్క యావరేజ్ మాట ఇది. సో యావరేజ్ వచ్చేపాటికి 81 ఉంది. కానీ రైట్ నౌ ఎంత ఉంది? రైట్ నౌ అంటే ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా? ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా? which is over valued, a bit over valued. Let us consider HDFC Bank. ఓకే, HDFC బ్యాంక్ వచ్చేపాటికి ఇండస్ట్రీ పీ ఎంత అండి? ఇండస్ట్రీ పీ 21.9. స్టాక్ పీ ఎంత ఉంది ఇక్కడ? 26. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ పీ రేషియో. మ్యూట్ గైస్, మ్యూట్. ఓకే, చేస్తే ప్రస్తుతానికి వచ్చేపాటికి 26.3 ఉంది. బట్ లాస్ట్ 5 years చూసుకుంటే ద యావరేజ్ వాల్యూ 27.9. ఏంటి అంటే బిలో 28 అండర్ వాల్యూడ్ అన్నారా? ఓకే. సో యా, వాట్ ఈస్ ఇట్ ఇస్ రైట్. ఇప్పుడు మనకి అండర్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది HDFC బ్యాంక్. ఎస్ ఆర్ నో? yes. ఓకే, మీరు ఆ పీ వాల్యూ చూడడం కాదు, లాస్ట్ 5 years కూడా మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ 5 years కంపేర్ చేస్తే 27.9 ఉంది ఈ వాల్యూ, 27.9. సో లాస్ట్ 5 years కంపేర్ చేసినా కూడా HDFC ఇస్ వెరీ వెరీ లో. అట్లాగా మీరు మళ్ళీ మార్చ్ లో చూస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఎంత పీ వాల్యూతో ఉంది? ఎంత వాల్యుయేషన్ లో? 16.8. ఆ టైంలో కనుక మీరు క్యాచ్ చేసి ఉంటే ఎంత బాగుండేది, అవునా కదా? అట్లాగా. ఓకే, ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ హిందుస్థాన్ యూనిలివర్. ఓకే, దాని వచ్చేపాటికి ఇండస్ట్రీ పీ ఎంత? 58 ఇండస్ట్రీ పీ. స్టాక్ పీ వచ్చేపాటి 67. ఓకే ఫైన్. మీరు ఏం చేస్తారంటే పీ వాల్యూ క్లిక్ చేస్తే పీ రేషియో, ఇండస్ట్రీ పీ ఎంత? సారీ 5 years, లాస్ట్ 5 years పీ ఎంత? 66. ఇప్పుడు వచ్చేపాటికి స్టాక్ ఎక్కడ తిరుగుతుంది? 66.8. అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఈస్ వెరీ వెరీ ఫెయిర్ వాల్యూ ఇన్ ద మార్కెట్. అవునా? అట్లాగా. సో దీన్నే కన్సిడరేషన్ లోకి తీసుకోవడం కాదు, దిస్ గివ్స్ యూ ద ఒక ఎస్టిమేషన్ ఇస్తుంది. ఓకే, ఇలా ఉంది, ఇలా లేదు అని ఒక ఎస్టిమేషన్ ఇస్తుంది అనమాట. అట్లాగా ఆదాని గ్రీన్ 1000 రూపాయలు చూసి 1000 రూపాయలు ఏముంది చాలా తక్కువ కదా అనుకోవడం కాదు. అసలు ఆదాని గ్రీన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోవాలి. మీరు చూస్తే ఆదాని గ్రీన్ 1 second, ఆదాని గ్రీన్ లాస్ట్ 3 years చార్ట్ చూస్తే ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ మే ఎంత ఉంది ఆదాని గ్రీన్? 41.9. సారీ 2019 అంతా కూడా 41 ఇలా ఉంది మాట. చూడండి ఎంత తక్కువలో ఉందో. దాని తర్వాత చూడండి ఎంత విపరీతంగా పెరిగింది. అవునా? అట్లా చూసుకోవాలి. అర్థమైందా అండి అందరికి? పీ వాల్యూ గురించి అర్థమైందా ఎవ్రీవన్? Yeah bro. Any sort of doubts? P ratio చూపివా bro? Sorry? P ratio. ఏది పీ మీడియన్ రేషియో చూపినా? మీడియన్ చూపినా? మీడియన్ వచ్చేప్పటికి 960. ఎందుకు తెలుసా? ఎందుకు ఇక్కడ తేడా వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది తేడా? కంపెనీకి కొన్ని చోట్ల లాస్లు వస్తూ ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. పీ వాల్యూస్ లో కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కంపెనీ మ్యానిపులేషన్ చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్. ఎలా చేస్తారు తెలుసా? ఇప్పుడు పిఈ వచ్చేపాటికి ఫార్ములా ఏంటి? ప్రీవియస్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ ఏనా? ఇదేనా? ఓకే, ఈపీఎస్ వచ్చేపాటికి ఏంటి? నెట్ ప్రాఫిట్ 12 months
డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇంతేనా? ఇదేనా? సో కరోనా రావడం వల్ల ఏమైందంటే చాలా కంపెనీస్ బాగా వర్క్ చేస్తున్నాయి, ఫెంటాస్టిక్ గా వర్క్ అవుతున్నాయి. కరోనా అనేది ఒక ఎక్స్టర్నల్ పారామీటర్. ఇది రావడం వల్ల ఏమైందంటే చాలా కంపెనీస్ కి ప్రాఫిట్స్ లో డిక్లైన్ జరిగింది. అవునా? ప్రాఫిట్స్ బాగా తగ్గిపోయినాయి. సో ప్రాఫిట్స్ బాగా తగ్గిపోతా ఉంటే మీకు ఏమవుతుంది? పి అనేది ఓవర్ వాల్యూడ్ గా చూపిస్తుంది మార్కెట్ లో. ఎస్ ఆర్ నో? అవునా? అవునా? అర్థమైందా? మ్యాథమెటికల్ గా మీరు చూసుకున్నట్టయితే అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు డినామినేటర్ వచ్చేపాటికి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ వాల్యూడ్ గా చూపిస్తుంది. ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఓకే ఫైన్. నేను ఎగ్జాంపుల్ తీస్తే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేపాటికి పక్కన పెట్టేసేయండి. ఈపీఎస్ వచ్చేపాటికి 100 crores అనుకో. ఈపీఎస్ వచ్చేపాటికి 100 crores అనుకో. ఓకే. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేపాటికి 10 ఉన్నాయి కంపెనీకి. ఓకేనా? ఇక్కడ దాకా ఓకేనా? ఈపీఎస్ వచ్చేపాటికి 100 crores, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేపాటికి 10 crores. ఎంత వచ్చింది ఈపీఎస్ మనకి ఇక్కడ? 10. ఈపీఎస్ వచ్చేపాటికి 10. బాగానే ఉంది. ప్రీవియస్ క్లోజ్ వచ్చేపాటికి ఆ షేర్ వచ్చేపాటికి ఒక 100 rupees వేసుకోండి సరదాగా. 100 rupees అనుకో. ఇప్పుడు నేను ప్రీవియస్ వచ్చేపాటికి 100 rupees డివైడెడ్ బై 10 ఎంత ఉంది? పీ వాల్యూ ఎంత ఉంది? 10. ఓకే, పీ వాల్యూ 10 పైన ఉంది. సో కరోనా ఏదో వచ్చింది, సంథింగ్ ఏదో వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే ఈ 100 crores కాస్త నాకు 70 crores పడిపోయింది నా ప్రాఫిట్. 70 crores కి నెట్ ప్రాఫిట్. ఇప్పుడు 70 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మారిపోతాయా? No. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఈపీఎస్ ఏమైంది ఇక్కడ? 7 అయింది. 7 కదా. ఓకే. ఇక్కడ వచ్చేపాటికి షేర్ సపోజ్ 100 ఉంది అనుకో. ఓకే, డివైడెడ్ బై 7. ఇప్పుడు ఏమవుతుంది పీ వాల్యూ? 14 అయిపోయింది. ఎందుకని పెరిగింది ఇక్కడ? పీ వాల్యూ ఎందుకు పెరిగింది ఇక్కడ? నెట్ ప్రాఫిట్స్ తగ్గడం వల్ల ఈ మధ్యన చాలా కంపెనీస్ చాలా ఓవర్ వాల్యూడ్ గా చూపిస్తుంది మార్కెట్. ఎందుకంటే అంటే ఈ మధ్యన కాదు, ఒక కొన్ని నెలల క్రితం. ఎందుకంటే సడన్ గా కరోనా రావడం వల్ల ఏమైందంటే ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి. సో ప్రాఫిట్స్ తగ్గడం వల్ల ఏమైందంటే పీ రేషియోస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఏది ఈ ఎగ్జాంపుల్ లో చూపించిన దాని ప్రకారంగా. అందరికి అర్థమైందా? అట్లా. బట్ అన్ని కంపెనీస్ కూడా అలానే ఫ్లక్చువేట్ అవుతాయి కదా. ఐ మీన్ లైక్ అంత నెట్ ప్రాఫిట్ కూడా ఇంచుమించు అలానే వేరీ అవ్వచ్చు కదా. ఎందుకని? ఇప్పుడు ఐటీ సెక్టర్ గేమ్ వేరీ అవ్వాలా? డజంట్ చేంజ్. ఫార్మా సెక్టర్ గేమ్ వేరీ అవ్వాలా? ఎఫ్ఎంసీజీ ఏం వెయిట్ అవ్వలేదు. ఆటో సెక్టర్ మళ్ళీ ఇంపాక్ట్ అయింది. ఆటో సెక్టర్ అట్లాగా. ఓకే. ఇప్పుడు కొంతమంది సేవ్ అయిపోయారు కదా, కొంతమంది సేవ్ అయ్యారు, కొంతమంది ఇరుకు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఉంది అనుకోండి, టీవీఆర్, ఐనాక్స్, లేకపోతే ఇండిగో, స్పైస్ జెట్ ఉన్నాయి కదా, ఇవి దారుణంగా పడిపోయింది అనమాట. అట్లాగా. ఓకే, అర్థమైందా? వెరీ గుడ్. సో ఓకే, నెక్స్ట్ వచ్చే పార్టీకి విల్ డీల్ సమ్ కాన్సెప్ట్స్. ఇక్కడ దాకా ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనా ఈరోజు చెప్పినవి? నెక్స్ట్ అమెజాన్ షేర్. ఒక అమెజాన్ షేర్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఎంత ఉండొచ్చండి? ఒక అమెజాన్ షేర్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఎంత ఉండొచ్చు? 10,000. 1 lakh 2. ఎంత? 2,35,000. ఓకే, వెరీ గుడ్. సో 3,233 ఇంటూ ఏం చేయాలి మనం ఇక్కడ? 70 USD. వెరీ గుడ్. చిన్నగా మనకి టైల్ ఏంటంటే USD అంటే 75 చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? 2 lakh సంథింగ్ బ్లా 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 వచ్చింది. మీ అందరికి వారన్ బఫే తెలుసు కదా, వారన్ బఫే. వారన్ బఫే స్టాక్ మార్కెట్ గురు. ఓకే, వరల్డ్ మొత్తానికి. ఓకే, ఇతనికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేపాటికి బర్క్షైర్ హ్యాత్వే. సో ఈ షేర్ వచ్చేపాటికి దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో 4,35,638.60 ఇంటూ ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ? 70 into 75 crores. అదే క్రోర్స్. ఓకే, నేను చేస్తున్నా. 100 crores. కాదు 435,638 ఇంటూ 75 అంటే ఎంత? 3 crores.
3,26,72,850. అర్థమైందా? ఓకే, క్యాల్కులేషన్ ఈజీ. సో దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ షేర్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్. దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ షేర్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్. జస్ట్ చెప్తున్నా. ఓకే, చాలా మంది టెస్లా కంపెనీ, ఇందాక ఎవరో అన్నారు క్వశ్చన్, యాపిల్ పడిపోతే ఏమవుతుందని చెప్పేసి, టెస్లాని కూడా చాలా మంది తిడతా ఉంటారు. టెస్లా ఇస్ వెరీ వెరీ ఓవర్ వాల్యూ, టెస్లా ఓవర్ వాల్యూడ్ అని చెప్పేసి. చూడండి టెస్లా ఉందా? సో టెస్లా, వాట్ ఇస్ ద పీ రేషియో ఆఫ్ టెస్లా? 609. యాక్చువల్లీ టెస్లా లాస్ట్ 1 year చార్ట్ తీసుకుంటే మీకు ఈ రేంజెస్ లో ఇంత యాక్చువల్ టెస్లా స్ప్లిట్ అయిందండి, ఒక చోట స్ప్లిట్ చేసుకుంది. 846 ఈ రేంజ్ లో ఉన్నప్పుడు 1000 దాకా వెళ్ళిపోయింది పీ వాల్యూ టెస్లా. అందరు తిట్టారా, ఏంటి అంత హైగా ఉంది, టెస్లా ఇస్ బబుల్, టెస్లా ఇస్ బబుల్ అన్నారు. బట్ వై పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టెస్లా? ఎందుకంటే ఫ్యూచర్ ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఫ్యూచర్ ప్రకారంగా చూసుకుంటే అయితే ఇట్ ఈస్ స్టిల్ అండర్ వాల్యూడ్ అని ప్రజలు నమ్ముతున్నారు అనమాట. అర్థమైందా? అట్లాగా అందరూ ఏమంటారు, చాలా మంది అనలిస్టులు, ఫ్యూచర్ అంతా బాగున్నట్టయితే ఎలాన్ మస్క్ కుడ్ బి ద వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనియర్. హీ కుడ్ బి ద వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనియర్. ఛాన్సెస్ పోతే టెస్లా కంపెనీ ఉంది, స్పేస్ ఎక్స్ ఉంది, బోరింగ్ కంపెనీ ఉంది, న్యూరాలింక్ ఉంది, స్టార్లింక్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్స్ మొత్తం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఓకే, వాటి పారామీటర్స్ చూసినట్టయితే హీ కుడ్ బి ద వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనియర్ అంట ఒక సర్వే ప్రకారంగా. అప్పుడు ఈ కంపెనీ ఎక్కడ ఉంటుంది? వేర్ కుడ్ బి దిస్ కంపెనీ? చాలా 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 భయంకరంగా ఉండొచ్చు. సో కాబట్టి ప్రజలు విపరీతంగా ఉంటున్నారు, ఎందుకంటే అండర్ వాల్యూడ్ గా ఉంది అని చెప్పేసి అట్లాగా. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చే పార్టీకి ఏంటంటే, I just want to know, what is unicorn? What is unicorn? $1 billion market capitalization. ఏంటి $1 billion మార్కెట్ క్యాపిటలైజేషన్? ఒక కంపెనీకి స్టార్ట్అప్. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. ఓకే, మనకి యూనికార్న్స్ కనుక $1 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. బట్ చిన్న వర్డ్ ఎవరో చెప్పారు. ద పాయింట్ ఈస్, ఎప్పుడైతే ఒక స్టార్ట్అప్ $1 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ ని క్రాస్ చేస్తే, దెన్ దాట్ యూనికార్న్ ఇస్ కాల్డ్ as that startup is called as unicorn. ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఎప్పుడు ఏమనుకుంటుంది తెలుసా, నేను ఒక మిడ్ క్యాప్ కంపెనీ కింద మారాలనుకుంటుంది. ఒక మిడ్ క్యాప్ కంపెనీ ఎప్పుడు కూడా నేను ఒక లార్జ్ క్యాప్ కంపెనీ కింద మారాలనుకుంటుంది. అలానే ఎవరైతే స్టార్ట్అప్ కనుక స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను ఒక యూనికార్న్ అవ్వాలనుకుంటారు అనమాట. సో ఇండియాలో వీ హ్యావ్ జొమాటో, వీ హ్యావ్ స్విగ్గీ, వీ హ్యావ్ ఓయో రూమ్స్, వీ హ్యావ్ పేటిఎం, వీ హ్యావ్ బైజూస్, అన్అకాడమీ. ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ దీస్ కంపెనీస్? స్టార్ట్అప్స్ సక్సెస్ఫుల్ గా టర్న్ ఇంటూ యూనికార్న్స్. దిస్ టర్న్ ఇంటూ యూనికార్న్స్. ఓకే, మీకు తెలుసు వాల్యుయేషన్ అండి. వాల్యుయేషన్, వాట్ వాల్యుయేషన్? సారీ వాల్యూ వాట్ వాల్యూ? ఇది యూనికార్న్ కి కావాల్సిన వాల్యూ స్టార్ట్అప్ కి $1 billion కావాలి. $1 billion. ఓకే ఫైన్. సో చూద్దాం అసలు ఇండియాలో ఏం యూనికార్న్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఎందుకు చెప్తానో కూడా చెప్తాను. ఇండియన్ యూనికార్న్స్. ఓకే, ఇండియన్ యూనికార్న్స్. సో క్లిక్ చేస్తే అర్బన్ కంపెనీ తెలుసా? అర్బన్ క్లాప్, షేర్ చాట్, గ్రో, ఫార్మసీ. ఇవన్నీ గ్రో, ఫార్మసీ, క్రెడ్ తెలుసా ఉంటుంది చాలా మంది, కునాల్ షా, క్రెడ్, మీషో, ఫస్ట్, ఇవన్నీ కూడా ఒకే వారంలో జరిగింది యూనికార్న్స్ కింద. 1 week లో 6 యూనికార్న్స్ వచ్చాయి ఇండియాకి. ఓకే, 1 week లోనే 6 యూనికార్న్స్ వచ్చాయి అనమాట. ఎంత గ్రేట్! ఇప్పుడు ఒక స్టార్ట్అప్ $1 billion క్రాస్ చేస్తుందంటే మనకి ప్రౌడ్ ఫీలింగ్ కాదా ఇండియాకి? ఎస్ ఆర్ నో? The answer is yes. ఓకే, సో మీకు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీ హ్యావ్ డైలీ హంట్ తెలుసు, Cars24 తెలుసు, రేజర్ పే తెలుసు, కొలాబరేటివ్ విత్ రేజర్ పే, అన్అకాడమీ తెలుసు చాలా మందికి. ఓకే, నైకా తెలుసు, పైన్ ల్యాబ్స్ తెలుసు, సిట్రిక్స్, ఇవన్నీ. బిగ్ బాస్కెట్, బైజూస్ ఇస్ చాలా హైలో ఉంటుంది, చూపిస్తా. ఓయో రూమ్స్ తెలుసు. సో స్లో చూడండి, బైజూస్ క్లాసెస్ ఇదిగోండి, బైజూస్ క్వికర్, ఇవన్నీ తెలుసు కదా. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకని నేను ఈ స్టార్ట్అప్ గురించి చెప్తున్నా, ఎందుకని యూనికార్న్స్ గురించి చెప్తున్నాను అక్కడి నుంచి. అసలు మన కోర్స్ కి దీనికి లింక్ ఏంటంటే, whenever an existing company in stock market acquires a unicorn, that is a good news. Suppose recent ga Tata group of companies are trying to acquire Big Basket. And Big Basket is already a proved startup. చూడండి ఎక్కడ ఉంది Big Basket? Big Basket? Yeah, fine. Mute. Yeah. సో ఆల్రెడీ బిగ్ బాస్కెట్ గ్రాసరీ సెగ్మెంట్ చాలా టాప్ మోస్ట్ యూనికార్న్. ఇప్పుడు దాన్ని టాటా గనక వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారంటే టాటా గుడ్ న్యూసా కదా? ఎస్ ఆర్ నో? గుడ్ న్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కనుక రేపమప్పు జరగలేదు చెప్తున్నా, రేపమప్పు ఓయో రూమ్స్ ను అయితే పేటిఎం ని ఎక్వైర్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా అనుకోండి, ఈజ్ దట్ గుడ్ న్యూస్ ఆర్ నాట్?
వెరీ గుడ్. ఓకే, రిలయన్స్ రీసెంట్ గా నెట్ మిట్స్ అనే స్టార్ట్అప్ ని, మిల్క్ బాస్కెట్ అనే స్టార్ట్అప్ ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. ఓకే, నెట్ మిట్స్ అనే కంపెనీ ఫార్మా సెక్టర్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళంతా కూడా లాజిస్టిక్స్ అంతా కూడా. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. అట్లాగా సో ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ వింటారో, అరే యూనికార్న్ ఎవరు ఎక్వైర్ చేస్తారని చెప్పేసి వెంటనే మీకు తెలుసుకోవాలి, అది చాలా చాలా గుడ్ న్యూస్ కంపెనీకి అని చెప్పేసి. అర్థమైందా పాయింట్? అర్థమైందా బ్రో? లైక్ బ్రో. ఇప్పుడు ఇన్ఫో ఎడ్జ్ ఉంది, ఇన్ఫో ఎడ్జ్ ఏమో జొమాటోని ఎక్వైర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్వైర్ జొమాటో చేయలేదు, జస్ట్ ఇన్వెస్ట్. జస్ట్ అనుకుందాం మామూలుగా ఎక్వైర్ చేస్తుంది. సో జొమాటో అప్పటికి వచ్చింది, లైక్ ఐపీఓ అయిపోయింది, షేర్ మార్కెట్ లో ఉంది, ఇంకా ఎక్వైర్ చేస్తుంది ఒక 10 days అంటే అప్పుడు ఏ షేర్ ప్రైస్ పెరుగుతుంది? జొమాటో పెరుగుతుందా లేకపోతే ఇన్ఫో ఎడ్జ్ పెరుగుతుంది? మ్యూచువల్ గా పెరుగుతారు, కానీ ఇద్దరు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు అనుకో, ఇద్దరు. ఓకే, ఎవరికి ఉపయోగపడతారు అంటే ఎవరైతే మెర్జ్ అవుతున్నారు, వాడితో అవుతాడు కదా. ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఫ్యూచర్ రిటైల్ ఉంది, రిలయన్స్ ఫ్యూచర్ రిటైల్. ఓకే, ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ బిగ్ బాస్కెట్, సారీ బిగ్ బజార్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ రిటైల్ వాళ్ళే కదా, లైఫ్ స్టైల్, షాపర్ స్టాప్. సో ఎప్పుడైతే రిలయన్స్ ఫ్యూచర్ రిటైల్ ని వాడు ఎక్వైర్ చేసుకుంటున్నాడో, దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఫ్యూచర్ రిటైల్. ఎందుకంటే వాడు చిన్నోడు కదా, వీడు ఎక్వైర్ చేసుకుంది, రిలయన్స్ కి ఒక మాదిరి సపోర్ట్ వస్తుంది, బట్ ఫ్యూచర్ కి చాలా చాలా పాజిటివ్. ఓకే, ఆ టైంలో చూస్తే అన్ని కంపెనీస్, ఫ్యూచర్ కంపెనీస్ అన్ని టక పెరిగిపోతా ఉన్నాయి విపరీతంగా. దాని తర్వాత సరిగ్గా అది అమెజాన్ కి వీడికి గొడవ వచ్చేసి అదంతా క్లాష్ వచ్చింది, అది వేరే విషయం. పాయింట్ చెప్తున్నా. ఓకే, అర్థమైందా? ఎప్పుడైనా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంతకు మనకి చాలా బ్యాంకులు ఉండేవి. ఏది? కెనరా బ్యాంక్ ఇప్పటికి ఉంది, సిండికేట్, ఆంధ్ర బ్యాంకు, అన్ని బ్యాంక్స్ ఉండేవి. ఇప్పుడు బ్యాంక్స్ అంతా ఎక్కువైపోయింది. ఓకే, సో స్కెనరా సిండికేట్ బ్యాంక్ మర్జ్ అయిపోయింది, యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మర్జ్ అయిపోయింది. మరి ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఉన్నాడు, ఏం పరిస్థితి ఏంటి? హౌ? యూనియన్ బ్యాంక్ లో హోల్డ్ చేస్తాం. అట్లాగా ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ లో కొంతమంది షేర్స్ ఉంటాయి, కెనరా బ్యాంక్ తో కలిసిపోయాడు వాడు. సో మరి సిండికేట్ బ్యాంక్ కూడా షేర్స్ ఏమవుతాయి అంటే, సో కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా వాడు నష్టపోడు, ఎక్కడ నష్టపోయాడు, దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తారు మన షేర్స్. అర్థమైందా? ఓకే ఫైన్. ఇప్పుడు వి హావ్ ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చు, జస్ట్ 5 minutes, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి. ఓకే, యా, మ్యూట్ ఎవ్రీవన్ మ్యూట్. ఎప్పుడైనా ఇలాంటి ఒక న్యూస్ విన్నారా? నువ్వు గనక 10,000 గనక 1998 లో విప్రోలో గనక ఇన్వెస్ట్ చేసి ఉండే, ఫర్ ఎగ్జాంపుల్, దాట్ వుడ్ హావ్ బీన్ 60 lakhs, 70 lakhs. విన్నారా ఎవరీవన్? విన్నారా? ఫైన్. సో ఇలాగా ఎలా మారుతుంది? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అరే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా, హౌ? చూద్దాం. ఎలా అంటే ఇది బోనస్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేది బోనస్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో బోనస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ కనుక 100 రూపాయలు ఉంది అనుకో, లెట్ us కన్సిడర్ ఒక షేర్ 100 రూపాయలు ఉంది. వెరీ గుడ్. కంపెనీ వచ్చి ఇలా ఉంది, నేను మీకు 1:1 బోనస్ ఇస్తున్నా అంది. 1:1 బోనస్. ఓకే, దీని అర్థం ఏంటంటే, యూ విల్ బి గెటింగ్ 1 share ఫర్ ఎవ్రీ షేర్ హెల్డ్. నీకు ఒక షేర్ నేను బోనస్ గా ఇస్తా, సపోజ్ నీకు కనుక ఒక షేర్ ఉంటే. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు సపోజ్ 2:1 అంటే దాని అర్థం ఏంటి? యూ విల్ బి గెటింగ్ 2 shares. సి, నేను ఏం క్వశ్చన్ అడగల, ఎవరికి అడగల, సో కాబట్టి మ్యూట్ లో. యూ విల్ బి గెటింగ్ 2 shares ఫర్ ఎవ్రీ షేర్ హెల్డ్. నీకు కనుక ఒక షేర్ కనుక ఉంటే ఆ కంపెనీలో, అప్పుడు నీకు 2 షేర్లు వస్తాయి. క్యాచ్ చేశారా లేదా? పాయింట్ చేశారా లేదా? ఇప్పుడు 100 రూపాయలు ఉంది కంపెనీ షేర్, సరే బానే ఉంది. ఇప్పుడు వాడు 1:1 ఇచ్చాడు, బానే ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. 200 షేర్స్ ఉంటాయి, 200 అవుతుంది, అండ్ 2 షేర్స్ కూడా అవుతాయా? అవునా? 2 షేర్స్ ఇస్తారు కదా, 2 షేర్స్ అవుతాయి కదా. ఎవరైతే 200 ఉన్న వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది 200 అయింది. ఓకే, షేర్స్ 2 అవుతాయా, 1 అవుతాయా? 200 అయిన తర్వాత అయితే ఇంతకుముందు మీరు అన్నారు కదా, అంటే ఒక షేరు అంటే బోనస్ వారు 2 షేర్స్ ఇస్తామని. అట్లయితే వీళ్ళ దగ్గర షేర్ తోని మొత్తం కలిపి 2 షేర్స్ అవుతాయి కదా. ఓకే, 2 షేర్స్ అవుతాయి కాబట్టి వాల్యూ 200 అవుతుంటారు, అంతేనా? వాల్యూ సేమ్ ఉంటుంది. ఫైన్. Got it guys, got it. Mute. Fantastic. Nice. ఇంకా వస్తుంది నాయిస్, ప్లీజ్. లాస్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు ఏమవుద్దంటే, 100 రూపీస్ షేర్ వాల్యూ ఉన్నప్పుడు వాడు గనక 1:1 గనక అంటే, దీని ప్రకారంగా చూస్తే 2 షేర్లు రావాలి. ఒక షేర్కి ఒక షేర్ గిఫ్ట్. అప్పుడు ఏమవుతుందంటే, ఈ 100 రూపాయలు అర్థమైందా? మీరు అనొచ్చు,
అదేంటి Yes, brother. మొన్న నిన్న దాన్ని ఏమంటారు స్ప్లిట్ కూడా అదే చెప్పావు. నిన్న స్ప్లిట్ కూడా ఇలానే డివైడ్ అవుతుందని చెప్పావు, ఇవాళ బోనస్ కూడా ఇదే అవుతుందని చెప్పావు. మరి రెండింటికి తేడా ఏంటి? తేడా ఉంది. తేడా ఏంటంటే సపోజ్ స్ప్లిట్ లో కనుక కంపెనీ స్ప్లిట్ అయితే దేర్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఫేస్ వాల్యూ. సపోజ్ ఒక కంపెనీ కనుక బోనస్ ఇచ్చిందంటే దేర్ విల్ నాట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫేస్ వాల్యూ. గమనించారా డిఫరెన్స్? ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం, మనం సరదాగా లెక్కేద్దాం. ఏంటంటే భార్గవ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ షేర్ వచ్చేపాటికి 100 రూపీస్. ఏ సంవత్సరం అంటే 2000 ఇయర్ లో ఈ కంపెనీ వచ్చేపాటికి 100 రూపీస్ అంట నా కంపెనీ. ఓకే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. వాడు వచ్చేపాటికి ఏబిసి వాడి పేరు. వాడు ఏం చేశాడంటే నా కంపెనీలో ఏం చేశాడంటే 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. 10,000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, అర్థమైందా? ఎన్ని షేర్స్ వచ్చాయి వాడికి? ఎన్ని షేర్స్ వచ్చాయి? 100. ఓకేనా? ఇక్కడ దాకా ఓకేనా అందరికి? ఎవ్రీవన్ ఓకే ఫైన్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు 100 షేర్స్ హోల్డ్ చేస్తాడు. ఇది 2000 ఇయర్ లో 100 షేర్స్ హోల్డ్ చేస్తాడు. ఫైన్. నేనేం చేశా? 2004, 2008, 2012, 2016, 2020 ఏం చేశానంటే ఈ సంవత్సరాల్లో నేను బోనస్ ఇచ్చా. ఇక్కడ 1:1 బోనస్ ఇచ్చా, ఇక్కడ 1:1 బోనస్ ఇచ్చా, ఇక్కడ 1:1 బోనస్ ఇచ్చా, ఇక్కడ 2:1 బోనస్ ఇచ్చా, ఇక్కడ 1:1 బోనస్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు దాకా వీడికి ఎన్ని షేర్లు ఉన్నాయి? 2004 దాకా ఎన్ని షేర్లు ఉన్నాయి? 100. ఇప్పుడు ఇక్కడ 1:1 ఇచ్చిన ఎన్ని షేర్ల కింద మారింది? 200. ఇప్పుడు 400. 800. ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ ఎన్ని? 24. 24. ఇక్కడ నేను చెప్తా. ఇప్పుడు 800 షేర్స్ ప్లస్ ఇప్పుడు 2:1 అంటే అవునా? 2400. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఓకే, 4800. ఇప్పుడు వచ్చేపాటికి నా షేర్ వచ్చేపాటికి ఒక ఇన్ని సంవత్సరాలు 217 అయింది. లెటర్స్ 217. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 4800 డివైడెడ్ బై 217 లెక్కంటే ఎంత వచ్చింది సరదాగా? 10,41,600. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఎప్పుడో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా లేదా సార్? అలాగా ఇప్పుడు చూద్దాం. విప్రో మీరు అనొచ్చు విప్రో ఎప్పటి నుంచో ఉందండి, ఏంటి ఇప్పుడు దాకా అసలు ఏం పీగుతుంది విప్రో అసలు ఇప్పుడు దాకా అని అనొచ్చు. బట్ విప్రో చాలా సార్లు 12 సార్లు 13 సార్లు బోనస్ ఇచ్చిందయ్యా విప్రో. అలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు లెట్ us కన్సిడర్ మనీ కంట్రోల్. మనీ కంట్రోల్ లోకి వెళ్ళిన తర్వాత వి విల్ గో టు లెట్ us కన్సిడర్ విప్రో క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో డౌన్. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ కనిపిస్తుందా? కార్పొరేట్ యాక్షన్. సో ఐ క్లిక్ ఆన్ ద కార్పొరేట్ యాక్షన్ అండ్ ఐ క్లిక్ ఆన్ బోనస్. ఓకే, ఐ క్లిక్ ఆన్ సీ మోర్. చూడండి ఎన్నిసార్లు ఇచ్చింది బోనస్, ఎన్నిసార్లు ఇచ్చింది చూసారా? చూస్తున్నారు లేదా? అట్లాగా ఇప్పుడు బోనస్ తీసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డివిడెండ్ అనేది ప్రతి షేర్ మీద ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు 100 రూపీస్ ఉన్నప్పుడు వాడు 1:1 ఇచ్చాడు అనుకో, అంటే 2 షేర్లు వస్తాయి కదా మనకి, 2 షేర్లు. ఇప్పుడు నెక్స్ట్ టైం వాడు డివిడెండ్ ప్రకటిస్తే మళ్ళీ ప్రతి షేర్ మీద మనకి డివిడెండ్ వస్తుంది, అవునా కాదా? ఇప్పుడు నువ్వు లాంగ్ టర్మ్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వదిలేసావు అనుకో, షేర్ 10 years 15 years వదిలేసావు అనుకో, మంచి కంపెనీ అయితే వాడి మధ్యలో డివిడెండ్ ఇచ్చి వాడి మధ్యలో బోనస్ ఇచ్చి ఆ కంపెనీ స్ప్లిట్ అయ్యి ఇలా జరుగుతా అంటే మల్టిప్లై ఎన్ని షేర్లు అట్లాగా. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపౌండింగ్. నువ్వు గనక చాలా సంవత్సరాలు వదిలేసావంటే మంచి కంపెనీ ఇలా ఇస్తా ఉంటది, బోనస్లు స్ప్లిట్లు డివిడెండ్లు ఇస్తా ఉంటే అది అలా ఉంటది అన్నమాట. సో చెప్పండి. ఇచ్చినప్పుడు మరి షేర్ వాల్యూ తగ్గుతుంది కదా బ్రో? మరి అవును తగ్గుతుంది, మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది దాని వాల్యూ. సో లెట్స్ కన్సిడర్ ఇప్పుడు మీరు 100 రూపీస్ అన్నారు కదా, ఒక్కసారి మీరు ఆ పేజ్ ఓపెన్ చేస్తారా? ఇదా? 2004 లో బోనస్ ఇచ్చినప్పుడు ఆ రోజు వాల్యూ వచ్చేసరికి మనకు 100 రూపీస్ అయిపోతుంది కదా బ్రో? మరి అంటే కాదు, 150 రూపీస్ అవుతుంది ఇక్కడ. 50 రూపీస్ అవుతుంది, మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. సో లెట్స్ కన్సిడర్ 50 రూపీస్ నుంచి కొంచెం పెరిగింది అనుకోండి, 75 రూపీస్ అనుకుంటే కన్నా, సో బై ద టైం ఇట్ రీచెస్ 2008 75 into 400 షేర్స్ వేసుకోవచ్చు మనం, అంతే కదా?
అంతే కదా. కానీ ఇప్పుడు విప్రో అన్ని సార్లు అయ్యి కట్టే ఇప్పటికీ 500 రూపీస్ లో ఉందంటే ఎంత విపరీతంగా పెరిగి ఉండాలి ప్రీవియస్లీ కదా. దాట్ షోస్ ద గ్రోత్. హెచ్ఆర్ మోటార్స్ ఉంది, మధ్యలో ఎన్నిసార్లు బోనస్ ఇచ్చారు, ఎన్నిసార్లు స్ప్లిట్ ఇచ్చారు, 50,000 టైమ్స్ షేర్ పెరిగిందంటే ఎన్నిసార్లు మధ్య ఇంటర్నల్ గా జరిగి ఉండాలి ఇవన్నీ కూడా. ఎస్ ఆర్ నో? అది. సో దాట్స్ వాట్. ఓకే, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టుడే సెషన్. సో ఇవాళ అర్థమైందా క్లాస్ అందరికి? ఓకేనా? ఏజిఎం మీటింగ్ గురించి ఏజిఎం మీటింగ్ గురించి కదా. సారీ గై, ఇవాళ రాలేకపోయింది. టుమారో. ఓకే, ఇవాళ నాకు టైం కుదరదు. రేపు ప్రాఫిట్ బుకింగ్ అనే టైంలో చెప్తాను అది. ఓకే, చెప్పండి కమాన్. ఇప్పుడు ఇంకొకటి మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ కి మనం కాంట్రవర్సీ లాగా ఏమన్నా కాన్సెప్ట్ ఉందా బ్రో మనకి ఆపోజిట్ గా? అంటే ఇప్పుడు స్ప్లిట్ గా ఎందుకు చేస్తారు? మనకు షేర్ ఇది తగ్గించడానికి, షేర్ వాల్యూ తగ్గించడానికి చేస్తున్నారు కదా. సో అలానే ఒక వాల్యూ, ఒక కంపెనీ షేర్ వాల్యూ అనేది మనకు తగ్గుతూ వచ్చింది అనుకోండి, దాన్ని మల్టిప్లై చేసే ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా? లేదండి. అంటే మీరు ఏమంటే 200 సడన్ గా 2000 చేద్దాం అంటారు, అదేనా? అట్లా లేదు. ఇంకేమన్నా డౌట్స్? దట్స్ ఇట్ ఎవ్రీవన్, నో డౌట్స్? ఓకే, అయితే ఎవరికైనా డౌట్స్ లేదు. ఓకే, ఇంకొకటి. సో ఇప్పుడు వన్ సెకండ్ 35 ఎక్సెప్ట్ 35 ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదు నేను క్లాస్ చాలా సైలెంట్ గా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఒక్క నిమిషం. ఇది బోనసెస్ ఇచ్చేటప్పుడు షేర్స్ ఇస్తా అంటున్నారు కదా, ఆ షేర్లు ఎక్కడి నుంచి వస్తాయి? లైక్ వాళ్ళు కొత్తగా క్రియేట్ కంపెనీ ఫ్రెష్ గా ఇష్యూ చేస్తారు షేర్స్, ఫ్రెష్ గా వస్తాయి మార్కెట్ లోకి. ఇప్పుడు సపోజ్ కంపెనీ గనక దాని ఫేస్ వాల్యూ 1 వెళ్ళిపోయింది అనుకో, 1కి వెళ్ళిపోయింది, ఇప్పుడు స్ప్లిట్ చేయగలదా? లేదు, అవ్వలేవు. మరి దాని దగ్గర పరిస్థితి ఏంటి? కంపెనీ మరి తగ్గించుకోండి షేర్ వాల్యూ, ఏం చేయాలి? బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు 1కి వెళ్ళిపోయిన తర్వాత 1కి వెళ్ళిపోయింది, దాంతో స్ప్లిట్ చేయలేడు ఆబ్వియస్లీ. ఇప్పుడు సపోజ్ ఐటీసీ ఉంది అనుకో, దాని ఫేస్ వాల్యూ 1, 200 రూపీస్ ఎంత ఉంది. రేపు పొద్దున 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఐటీసీ ఒక 5,000 10,000 వెళ్ళిపోయింది అనుకో, సరదాగా వెళ్దాం చెప్తున్నా, అది ఎక్కడికి వెళ్దాం వెళ్ళిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాడు ఏం చేయొచ్చు? బోనస్ ఇష్యూ చేయొచ్చా? బోనస్, అవునా? అట్లా కంపెనీ దగ్గర ఆప్షన్ ఉంటుంది అది. ఓకే బ్రో, మీరు అప్పుడు పిఈ చార్ట్ చూపించాను కదా, వెనక వాల్యూమ్స్, బ్లూ కలర్ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, దాని దేని ఇండికేట్ చేస్తుంది బ్రో? అది ఆ రోజు ఎంత మంది కొన్నారు ఆ పర్టికులర్ షేర్ అని చెప్పేసి. అట్లా ప్రతిసారి పి వాల్యూ పెరిగినప్పుడు వెనక చార్ట్ బ్లూ కలర్ క్యాండిల్ తక్కువ ఉంది, పి వాల్యూ పెరిగినప్పుడు లేదు చూపిస్తున్నా. సపోజ్ ఇక్కడ చూస్తే గ్లెన్మార్క్ ఉందా? గ్లెన్మార్క్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ నాకు అర్థం కాలేదు, మీరు చెప్పిన పాయింట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాయింట్ దగ్గర పెట్టండి. ఓకే, పి వాల్యూ తక్కువ ఉంది. ఓకే, ఇంకా బ్లూ కలర్ క్యాండిల్ మాత్రం ఎక్కువ ఉంది. అంటే ఇండికేట్ వాల్యూమ్స్ అంటే ఆ రోజు ఎంతమంది కొంటున్నారు ఆ షేర్ అనేది, ఆ రోజు ఎంతమంది కొంటున్నారు, ఆ నెల ఎలా ఉన్నాయి వాల్యూమ్స్. అట్లాగా పి వాల్యూ తగ్గినప్పుడు షేర్స్ ఎక్కువ. అలా ఏం లేదు, డోంట్ కొరిలేట్ అట్లా ఏం కాదు, అలా ఏం లేదు. ఓకే, ఇప్పుడు సపోజ్ రిలయన్స్ కి సపోజ్ ఒక రోజు చాలా మంచి గుడ్ న్యూస్ వచ్చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి, ఒక్కసారి మీద పడిపోతారు అందరు జనాలు దాని మీద. ఆ రోజు వాల్యూమ్స్ బాగా క్లాక్ అవుతాయి అనమాట, షేర్స్ అని ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి, అటు ఇటు కొనేసుకుంటూ అమ్మేసుకుంటా ఉంటారు అనమాట. అట్లా చూపిస్తుంది, అంతేగాని పి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి వాల్యూమ్స్ అలా దేర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ కోరిలేషన్. ఓకే బ్రో, థాంక్యూ. ఫైన్ గైస్, అంతే కదా, దట్స్ ఇట్. భార్గవ్, వన్ క్వశ్చన్. సో ఇప్పుడు నార్మల్ గా మనకి కంపెనీ స్టాక్స్ 1:3 రేషియో ఇచ్చారు అనుకోండి, అండ్ ఇఫ్ నేను ఆ కంపెనీలో ఓన్ చేసే స్టాక్స్ 4 అనుకోండి, అండ్ ఆ రేషియోలో 3కి ఓకే నాకు బోనస్ ఇంత క్యాల్కులేట్ అయ్యి వస్తుంది, బట్ ఆ రిమైనింగ్ 1 షేర్ నేను ఏదైతే ఉన్నానో దానికి అసలు బోనస్ అనేది అప్లికేబుల్ అవుతుందా లేదంటే వదిలేయాలా? ఆ బోనస్ కి సంబంధించి అమౌంట్ ఉంది చూసారా, అమౌంట్ ఉంది కదా, దాన్ని డబ్బులు మీకు రిఫండ్ చేస్తాడు. సరిగ్గా కనుక మల్టిప్లై అవ్వట్లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది మిగిలిపోతుంది ఇంకో అవ్వకుండా, ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాడు. ఓకే,
ఓకే ఓకే యా నైస్ డౌట్. యా ఇంకా అంతేనా? దట్స్ ఇట్. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా FNSI 27 చెప్పిన కాన్సెప్ట్? ఓకే, అడిగిన డౌట్. 1 second. రైట్. ఇదేనా సంథింగ్ FNSI 27 అదర్ మనీయా? అవునండి. యా ఇప్పుడు చెప్పి ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని తీసుకోమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను 1:3 తీసుకోండి. అదే సరిపోతుంది. మీరు ఎన్ని హోల్డ్ చేస్తున్నారు? నేను 4 హోల్డ్ చేస్తున్నాను అనుకున్నా. 4 షేర్స్ హోల్డ్ చేస్తా. ఓకే. Yeah. ఇప్పుడు 3:1 1:3? 1:3. యా. ఓకే ఫైన్. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే 1:3 మాట. ఇది ఇంగ్లీష్ లో చదవండి ఎవరన్నా. ఏంటి 1:3 అంటే ఏంటి? 1:3 అంటే ఏంటి? 1 share for every 3 held. You will be getting 3 shares కి 1 share bonus. You will be getting 1 share for every 3 shares held. అంతేనా బ్రో? మరి ఇక్కడ సపోజ్ మీ దగ్గర 3 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ 4 లో 1 షేర్ వచ్చింది. ఇప్పుడు 6 షేర్స్ ఉంటే 2 షేర్లు వస్తాయి. అరే ఇది పక్కన పెట్టి 2 షేర్లు వస్తాయి. మరి ఇక్కడ 4 షేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 3 కేమో సర్దుకుపోయింది, 1 షేర్ వచ్చేసింది. మరి ఈ మిగిలిపోయిన షేర్ ఏం చేయాలని తను అడుగుతుంది. అర్థమైందా ఏం చేస్తుందా? ఇప్పుడు ఆ షేర్ అమౌంట్ ఏమవుతుందంటే ఇచ్చేస్తారు, రీఫండ్ చేస్తారు అట్లా. ఓకే వెరీ గుడ్. అర్థమైందా? యా వెరీ గుడ్. దట్స్ ఇట్ గైస్. టుమారో ఇంకొన్ని కాన్సెప్ట్స్ తో మేము ముందు ఉంటాను. అండ్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మైనర్ డిస్టర్బెన్సెస్. అన్మ్యూట్ అవుతున్నారు, మర్చిపోతున్నారు చాలా మంది. మనం చాలా మందికి చెప్తున్నాం క్లాస్. సో కాబట్టి ఎక్కడైనా స్మాల్ డిస్టర్బెన్స్ వస్తే ఇట్ ఇంపాక్ట్స్ అలాట్. ఓకే ప్లీజ్ చూసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే అన్మ్యూట్ చేసేసిన తర్వాత వెంటనే మ్యూట్ అయిపోయింది మళ్ళీ అట్లా. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్. థ్యాంక్ యూ. యా.